నమస్తే, వెల్కమ్ టు హెల్త్ టైమ్. ఈరోజు హెల్త్ టైంలో మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసి గర్భాశయ క్యాన్సర్ లేదా సర్వైకల్ క్యాన్సర్. సో అసలు ఇది రావడానికి గల కారణాలు ఏంటి, దీని లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అండ్ అలాగే దీనికి చికిత్సా విధానాలు ఏ విధంగా ఉన్నాయి వంటి వివరించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ డి లీలా గారు. సో వీరు వచ్చేసి కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ అండ్ అలాగే గైనిక్ ఆంకాలజిస్ట్ అనమాట. సో డాక్టర్ గారిని అడిగి మరిన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అండి. సో ఫస్ట్ వచ్చేసి అసలు ఈ సర్వైకల్ క్యాన్సర్ అంటే ఏంటంటారు? మీకు క్యాన్సర్ అంటే ఏంటో చెప్పే ముందు ముఖ్యంగా సర్విక్స్ అంటే ఏంటో చెప్తానండి. స్త్రీలందరిలోనూ గర్భసంచి అనేది ఉంటుంది. గర్భసంచి ముఖద్వారాన్ని సర్విక్స్ అంటారనమాట. ఈ సర్విక్స్లో వచ్చేటువంటి క్యాన్సర్ని సర్వైకల్ క్యాన్సర్ అని అంటారనమాట. ఈ క్యాన్సర్ గురించి ఎందుకు మీరు తెలుసుకోవాలి అనేది కూడా చాలా ముఖ్యమైనటువంటి విషయము. మన దేశంలో స్త్రీలలో ముఖ్యంగా చూసేటువంటి క్యాన్సర్లలో మొట్టమొదటి స్థానంలో ఉన్న క్యాన్సరు రొమ్ము క్యాన్సరు, రెండవ స్థానంలో ఉన్నటువంటి క్యాన్సరు ఈ గర్భసంచి ముఖద్వారానికి అంటే సర్విక్స్కి వచ్చేటువంటి క్యాన్సర్ అనమాట. దీన్ని సర్వైకల్ క్యాన్సర్ అని అంటారని చెప్పాను కదా. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది నివారించడం అనేది మన అందరి చేతుల్లోనూ ఉన్నది. ఇది నివారించడం కూడా సాధ్యం అవుతుంది అనమాట. అందుకని చెప్పి స్త్రీలందరికీ, స్త్రీలే కాదు కుటుంబంలో ఉన్న అందరికీ కూడా ఈ క్యాన్సర్ గురించి, క్యాన్సర్ నివారణ గురించి అవగాహన ఉండడం అనేది చాలా ముఖ్యం అండి. ఓకే. అండ్ అలాగే అసలు మెయిన్ ఈ సర్వైకల్ క్యాన్సర్ రావడానికి గల కారణాలు ఏంటంటారు? సర్వైకల్ క్యాన్సర్ రావడానికి ముఖ్యమైనటువంటి కారణము ఇప్పుడు మనకు పరిశోధనల ద్వారా తెలిసింది ఏంటి అని అంటే ఇది ఒక వైరస్ ఇన్ఫెక్షన్. అంటే ఇప్పుడు మీకు వైరస్ అంటే ఈజీగా అందరికీ అర్థమయ్యేది ఏంటి అంటే కరోనా వైరస్, అందరికీ తెలుసు కదా, కరోనా, కోవిడ్. అలాగే ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్ అనేటువంటి ఒక వైరస్ ద్వారా వస్తుందని మనకి పరీక్షలలో మన రీసెర్చ్లో వాటిల్లో మనకి తెలిసిందనమాట. సో ఈ వైరస్లో చాలా రకాలు ఉన్నాయండి. అంటే ఇంచుమించుగా 100 నుంచి 120 రకాలైనటువంటి ఈ హెచ్పివి వైరస్లు అనేవి ఉంటాయి. అందులో ఒక 14 రకాలైనటువంటి హెచ్పివి వైరస్ టైప్స్, అందులో ముఖ్యంగా హెచ్పివి 16, హెచ్పివి 18 అంటే హెచ్పివి 16 అండ్ హెచ్పివి 18 అంటాము. ఈ టైప్స్లో మన దేశంలో చూసేటువంటి సర్వైకల్ క్యాన్సర్లో 80% ఈ వైరస్ ఇన్ఫెక్షన్ ద్వారానే వస్తాయని మనకు తెలిసిందనమాట. 18 కానివ్వండి. అంటే ఒక్క సర్వైకల్ క్యాన్సర్ ఒక్కటే కాదు ఈ వైరస్ మూలాన వచ్చేది. ఇంకా గర్భసంచి ద్వారంతో పాటు పక్కన ఉన్నటువంటి యోని అంటే వెజైనా అంటారు. తర్వాత వల్వా అంటే మన కింద ఉండేటువంటి జనేంద్రియాల పార్టు. అలాగే పురుషులలో అంగం నుంచి వచ్చేటువంటి క్యాన్సర్లు, నోట్లో కూడా కొన్ని రకాలైనటువంటి క్యాన్సర్లు ఈ హ్యూమన్ పెపిలోమా వైరస్ ద్వారా వస్తాయని మనకి తెలిసిందనమాట. సో ఇది మెయిన్గా కలగజేసేటువంటి వైరస్ ఇన్ఫెక్షన్ కారణము. ఇది కాకుండా అందరికీ ఈ వైరస్ ఇన్ఫెక్షన్ రావచ్చు కానీ అందరికీ క్యాన్సర్ రాదు. ఇన్ఫెక్షన్ అయితే రావచ్చు కానీ బట్ ఆ ఇన్ఫెక్షన్ వల్ల అందరికీ క్యాన్సర్ అయితే రాదండి. సో ఎవరెవరికి ఎక్కువ వచ్చేదానికి అవకాశం ఉంటుంది అంటే చిన్న వయసులోనే వివాహమయ్యి చిన్న వయసులోనే లైంగిక సంబంధం అనేది మొదలైన వాళ్ళకి. ఎందుకంటే అప్పుడే వాళ్ళ శరీరంలోకి ఈ వైరస్ అనేది లైంగిక సంబంధం మొదలైన తర్వాత మనకి జనేంద్రియాల్లోకి వెళుతుందన్నమాట. అది కాకుండా మామూలుగా మనం ఒక్క భార్యాభర్త రిలేషన్షిప్పే కాకుండా మనకి ఏదైనా వేరే అదర్ లైంగిక సంబంధాలు అనేటువంటి స్త్రీలలో కానీ పురుషుల్లో కానీ ఉన్నా కూడా వాళ్ళకి ఈ ఇన్ఫెక్షన్ ఎక్కువ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అదే కాకుండా ఎవరికైతే రోగ నిరోధక శక్తి అనేది వాళ్ళ శరీరంలో తక్కువగా ఉంటుందో, అంటే ఇప్పుడు మీరు వినే ఉంటారు కదా హెచ్ఐవి, ఎయిడ్స్ అనేది వినే ఉంటారు, అలాంటి వాళ్ళకి. తర్వాత ఎవరికైతే కొన్ని రకాల రక్త క్యాన్సర్లు ఉన్న వాళ్ళకి, చాలామందికి వాళ్ళ మూత్రాశయాలు పాడైపోతే, మూత్రపిండాలు కనుక పాడైపోతే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అలాంటివన్నీ చేయించుకుంటూ ఉంటారు. కిడ్నీ అంటే కిడ్నీస్ కి సంబంధించిన హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళలో ఏమవుతుందంటే ఆ ట్రాన్స్ప్లాంట్ అంటే వేరే వాళ్ళ దగ్గర నుంచి డొనేషన్ తీసుకొని చేయించుకున్నప్పుడు వాళ్ళు కొన్ని రకాల మందులు వాడాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఆ మందులు అవి వాడుతున్నప్పుడు రోగ నిరోధక శక్తి అనేది వాళ్ళ శరీరంలో తక్కువగా ఉంటుంది. అలాంటి వాళ్ళందరిలో కూడా ఈ వైరస్ ఇన్ఫెక్షన్ అనేది వాళ్ళ శరీరంలో రావడం, ఎక్కువ కాలం ఉండడం అనేది జరుగుతుందన్నమాట. ఉన్నప్పుడు వాళ్ళకి ఈ సర్వైకల్ క్యాన్సర్ వచ్చేటువంటి రిస్క్ కొంచెం ఎక్కువగా ఉంటుందన్నమాట అండి. అది అంటే ఇప్పుడు మీకు క్లియర్గా చెప్పాలి, అర్థం చేసుకోవాలి ఒక్క వాక్యంలో అంటే
హ్యూమన్ పెపిలోమా వైరస్ ఇన్ఫెక్షన్ ఎవరికైతే శరీరంలో వచ్చి వాళ్ళ శరీరం నుంచి వెళ్ళిపోకుండా అలాగే కనుక ఉండిపోతే వాళ్ళకి మామూలు వాళ్ళకన్నా కూడా ఈ సర్వైకల్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అనేది మనకు చెప్పచ్చు అనమాట. హెచ్పివి వైరస్ అనేది ఎన్ని ఇయర్స్ వరకు సర్వైవ్ అవుతుంది? ఈ హెచ్పివి వైరస్ అనేది యూజువల్గా మనకి మన శరీరంలో నేను ఇందాక చెప్పినట్టుగా లైంగిక సంబంధం మొదలైనప్పుడు జనేంద్రియాల్లోకి వెళ్తుందండి. కానీ వెళ్ళిన తర్వాత కూడా 80 నుంచి 90% మంది స్త్రీలలో వాళ్ళకి 30 ఏళ్ల వయసు వచ్చేటప్పటికి ఈ ఇన్ఫెక్షన్ మనకి తెలియకుండానే అదే మన శరీరంలోంచి వెళ్ళిపోతుంది, ఉండదు. సో అవునండి, చాలా మంది 90% వరకు వాళ్ళంతటి వాళ్ళే క్లియర్ చేసేస్తారు. అది మనకు వచ్చినట్టు తెలియదు, దాని మూలాన మనకి ఎటువంటి బాధ ఉండదు, అది వెళ్ళిపోయినట్టు కూడా మనకి తెలియదు అనమాట. ఎవరిలో అయితే 30 ఏళ్ల వయసు తర్వాత ఆ ఇన్ఫెక్షన్ వెళ్ళిపోకుండా వాళ్ళ శరీరంలో ఇందాక నేను చెప్పినటువంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళలో ఉండిపోతుందో, అందులోనూ ఇందాక నేను చెప్పినటువంటి హై రిస్క్ టైప్స్ ఇన్ఫెక్షన్ ఉంటుందో వాళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఇన్ఫెక్షన్ ఉంది అని తెలిసినంత మాత్రాన క్యాన్సర్ వచ్చేసింది అని చెప్పడం ఉండదు. అవునండి, వాళ్ళకి ఛాన్స్ కొంచెం ఎక్కువగా ఉంటుంది అనమాట. అది తెలుసుకోవాల్సి. అండ్ అలాగే అంటే ఎర్లీ స్టేజ్ లో వస్తుంది, 30 తర్వాత ఆటోమేటిక్ గా కొంతమందికి ఆ వైరస్ అనేది వెళ్ళిపోతుంది. అవునండి, చాలా మందికి వెళ్ళిపోతుంది, కొంతమందికే కాదు, మాక్సిమం వెళ్ళిపోతుందండి. ఇయర్స్ బాడీలో వైరస్ ఉన్నా కానీ దాని ఇంపాక్ట్ గానీ ఏమి ఉండదండి, ఏమి ఉండదండి. మామూలుగా అయితే ఇంపాక్ట్ ఉండదండి. అది ఉండిపోతే మాత్రం స్లోగా అది మన గర్భసంచి ముఖద్వారం దగ్గర ఉన్నటువంటి కణాలలో మార్పు తేవచ్చు అనమాట. మార్పు తీసుకొచ్చినప్పుడు అప్పుడు స్లోగా అది క్యాన్సర్ కింద మారడానికి ఇంచుమించుగా ఒక 10 నుంచి 15 ఏళ్ల వయసు టైం పడుతుంది అనమాట. అంటే ఇప్పుడు మీకు అర్థమయ్యడానికి ఎలా అంటే, ఇప్పుడు ఒక 15 ఏళ్ళు 20 ఏళ్ల వయసులో పెళ్ళయింది అనుకుందాము, వాళ్ళకి ఆ ఇన్ఫెక్షన్ వాళ్ళ శరీరంలోకి వెళ్ళిందని అనుకుందాము. 30 ఏళ్ల వయసు వచ్చింది, ఆ ఇన్ఫెక్షన్ క్లియర్ అవ్వలేదు, అది అలా ఉండిపోయింది అనుకోండి. అది స్లోగా ఆ కణాల్లో మార్పు తీసుకొచ్చి వాళ్ళకి క్యాన్సర్ అవ్వడానికి ఇంచుమించుగా 40-45 ఏళ్ల వయసు వచ్చాక అది క్యాన్సర్ కింద బయటపడుతుంది అనమాట. క్యాన్సర్ కింద కన్వర్ట్ చేయడానికి బాడీలో కణాలని మినిమం 15 ఇయర్స్. అవునండి, 10 నుంచి 15 ఏళ్ల వయసు, 15 ఏళ్ల టైం పడుతుందండి. సో అంటే మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఇంత స్లోగా ఇది క్యాన్సర్ కింద మారే అవకాశం ఉంది కాబట్టి ఆ క్యాన్సర్ కింద మారే అవకాశం రాకముందే మన శరీరంలో అలాంటి మార్పు జరుగుతుందా అనేది మనం తెలుసుకోవాలన్నమాట. సో అంటే మెయిన్ థింగ్ లక్షణాలు, ఏదన్నా ఒక హెల్త్ ప్రాబ్లం ఉంది అంటే సిమ్టమ్స్ అనేవి చాలా వరకు కూడా మనకి తెలుస్తూ ఉంటాయి, కనిపిస్తూ ఉంటాయి. సో దీనికి సంబంధించి కూడా అంటే మీరు చెప్పినట్టు చాలా లాంగ్ ప్రాసెస్ అండ్ స్లోగా అది స్లో పాయిజన్ లాగా చిన్నగా రూపాంతరం చెంది క్యాన్సర్ అవుతుందని చెప్పారు మీరు, 15 ఇయర్స్ పడుతుందని. సో మరి ఈలోపు సిమ్టమ్స్ ఏమన్నా మనకి కనిపిస్తాయి అంటారా? అంటే చెప్తానండి. అంటే ఇప్పుడు మామూలుగా ఇన్ఫెక్షన్ మనకి శరీరంలో ఉండి అది కనుక మన కణాల్లో ఎటువంటి మార్పు తీసుకురాకపోతే మనకి ఎటువంటి సిమ్టమ్స్ లక్షణాలు అనేది కనిపించవండి. ఓకే, అలా కాకుండా అదేమన్నా క్యాన్సర్ లాంటి మార్పులు తీసుకొస్తుంది అంటే అప్పుడు మనకి లక్షణాలు అనేవి కనిపిస్తాయి. ఆ లక్షణాలు ముఖ్యంగా అంటే క్యాన్సర్ లాంటి మార్పు జరిగింది అన్న తర్వాత వచ్చే లక్షణాలు ఏంటి అంటే, ముఖ్యంగా ఆ క్యాన్సర్ అనేది గర్భసంచి ద్వారం దగ్గరే ఉండి ఇంకా ఎక్కడికి స్ప్రెడ్ అవ్వలేదు అనుకోండి, అంటే మొదటి స్టేజ్ లోనే ఉంది అని అనుకుందాము. అవునండి, అప్పుడు ఏంటవుతుందంటే ఆడవాళ్ళందరికీ మామూలుగా తెల్లబట్ట అంటే వైట్ డిశ్చార్జ్ అనేది ఉంటుందన్నమాట. అది కాకుండా ఇలా మార్పు జరిగినప్పుడు మామూలు కంటే ఎక్కువగా డిశ్చార్జ్ అనేది అవ్వడము, దాంట్లో కొంచెం వాసన రావటము, దురద రావటము, మామూలుగా తెల్లబట్టే కాకుండా ఎరుపు తెలుపు కలిసి అవ్వడము అవి జరుగుతూ ఉంటాయి. అదే కాకుండా భార్య భర్త కలిసినప్పుడు కూడా మామూలుగా ఎప్పుడు రక్తస్రావం అనేది జరగదు, కానీ భార్యాభర్త కలిసినప్పుడు రక్తస్రావం అనేది జరగడం కానీ, తర్వాత స్త్రీలందరికీ నెల బహిష్టు అనేది ఉంటుంది కదా, ఆ బహిష్టులో కాకుండా మధ్యలో కూడా వాళ్ళకి ఏమన్నా బ్లీడింగ్ అనేది కనిపించటము, ఇట్లాంటి లక్షణాలు ఉంటే అశ్రద్ధ చేయకుండా వెంటనే వెళ్ళి వాళ్ళు వైద్యుల్ని పరీక్ష చేయించుకోవాలి. అది ఓన్లీ వెన్ ఇట్ ఈస్ కన్ఫైన్డ్ టు సర్విక్స్ అంటే గర్భసంచి ద్వారం దగ్గరే ఉన్నప్పుడు. ఈ క్యాన్సర్ అక్కడి నుంచి అటు ఇటు స్ప్రెడ్ అవడానికి అవకాశం ఉంటుంది మనం అశ్రద్ధ చేస్తే, తెలుసుకోకపోతే. అప్పుడు అటు ఇటు వెళ్ళినప్పుడు ముందు మూత్రం సంచి ఉంటుంది, ఆ మూత్రం సంచికి కనుక వెళ్ళినప్పుడు ఇన్ఫెక్షన్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. లేకపోతే అవునండి, లేకపోతే ఇంకా మూత్రం రావటం కూడా కష్టంగా అయిపోతుంది, కూడా కష్టంగా ఉండొచ్చు. అలాగే వెనకకి కనుక వెళ్ళినప్పుడు అక్కడ మనకి మలద్వారం ఉంటుంది, అప్పుడు మలం రావటం అనేది కష్టం అవ్వచ్చు, అంటే ప్రెషర్ అనేది పడుతుంది అనమాట.
ఇంకా అశ్రద్ధ అయితే లోపల బాడీలో మన ఎముకలకి అదేంటది వెన్నుముకకి అక్కడికి కూడా వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది. అవునండి. సో ఇవన్నీ రాకుండానే మనకి ఎటువంటి అనుమానం లేకుండా ఉన్నప్పుడు స్క్రీనింగ్ చేయించుకోవచ్చు. అలాగే ఏమాత్రం కొంచెం అనుమానం వచ్చినా కూడా అశ్రద్ధ చేయకుండా వెంటనే మనం వెళ్ళి చూపించుకోవడం చాలా ముఖ్యం. అండ్ అలాగంటే చాలా మంది ఇప్పుడు మీరు ఏదైతే లక్షణాలు చెప్పారో బేసిక్గా ఇప్పుడు కామన్గా చాలా వరకు యంగ్ ఏజ్లో ఉన్న అమ్మాయిలు అంటే మ్యారేజ్ కాకముందు టీనేజ్ నుంచి 16 నుంచి 30 బిలో వరకు చూసుకుంటే చాలా మందిలో కూడా ఎక్కువగా వైట్ డిశ్చార్జ్ అనేది ఎక్కువగా అవుతూ ఉండడం, తరచూ చాలా వీక్ అయిపోవడం, బాగా మా అమ్మాయి చాలా నీరసపడుతుందని చెప్తుంటారు. అండ్ కొంతమంది మీరు అన్నట్లుగానే అంటే ఈ పీరియడ్స్ అనేవి మంత్లీ కాకుండా కొంతమందికి 2 times అట్లా రావటం, మధ్యలో ఒక్కొక్కసారి బ్లీడింగ్ అవుతూ ఉండడం, ఇలాంటివి కూడా కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడే అంటే కొంతమందికి ఈ అపోహ భయం కూడా ఉంటుంది. అంటే మాకు ఇట్లా అవుతుంది కదా, మళ్ళీ మేము ఎంగేజ్లో ఉన్నాం, ఒకవేళ మాకేమన్నా ఈ లక్షణాలు అయి ఉండొచ్చా అనే సందేహంతో కూడా ఉంటారు. సో వాళ్ళకి మీరేం చెప్తారు? సో ముఖ్యంగా ఫస్ట్ ఇంపార్టెంట్గా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే పెళ్ళి కాకుండా ఉన్నంత వరకు లేకపోతే అంటే ఈ సెక్షువల్ యాక్టివిటీ లైంగిక సంబంధం అనేది మొదలు అవ్వకపోతే వాళ్ళకి వైట్ డిశ్చార్జ్ అనేది వస్తే కూడా మనం ఎక్కువ భయపడాల్సింది ఏముండదు. ఎందుకంటే ఆ స్త్రీలందరికీ వాళ్ళ శరీరంలో ఉండేటువంటి హార్మోన్స్ అనేవి నెల ఎలా మనకు బహిష్టు రావడానికి హార్మోన్స్ అనేవి హెల్ప్ చేస్తాయో అవే హార్మోన్స్ మూలాన వైట్ డిశ్చార్జి తెల్లబట్ట అనేది రెగ్యులర్గా ఆ స్త్రీలందరికీ జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా చిన్న వయసులో 15 ఏళ్ళకి మనం ఎప్పుడైతే మన పీరియడ్స్ అనేవి స్టార్ట్ చేస్తామో అప్పటి నుంచి ఆల్మోస్ట్ 30-35 years వరకు మనకి ఈ వైట్ డిశ్చార్జి ఫిజియలాజికల్గా, దీన్ని మేము ఇంగ్లీష్లో ఫిజియలాజికల్ డిశ్చార్జ్ అంటే మామూలుగా జరిగేటువంటిది అనమాట, అది ఉంటుంది. సో లైంగిక సంబంధం లేనంత వరకు వైట్ డిశ్చార్జ్ అనేది వచ్చినా కంగారు పడాల్సింది ఏమీ ఉండదు. ఓకే, బట్ లైంగిక సంబంధం మొదలైన తర్వాత ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఈ వైట్ డిశ్చార్జ్ వచ్చి ఇందాక నేను చెప్పినటువంటి సిమ్టమ్స్ అలాంటివి ఏదైనా కనిపిస్తే అప్పుడు ఈ సర్వైకల్ క్యాన్సర్ వాటి గురించి భయపడాలి. అంటే లైంగిక సంబంధం లేని వాళ్ళకి సర్వైకల్ క్యాన్సర్ అనేది రాదండి. ఓకే, సో వాళ్ళు భయపడాల్సింది లేదు. సో ఆల్మోస్ట్ మొత్తం అది కూడా హార్మోనల్ మేబీ చేంజెస్ వల్ల ఇఫ్ ఇన్ కేస్ అటు ఇటు. అవునండి, అప్పుడు వచ్చే వైట్ డిశ్చార్జ్ అనేది హార్మోనల్ చేంజెస్ మూలాన వచ్చేది. ఇంకా అనుమానం ఉంటే మన వైద్యుల దగ్గరికి వెళ్ళి పరీక్ష చేయించుకొని నిర్ధారించవచ్చు. అట్లాగే మీరు పీరియడ్స్ గురించి చెప్పారు, ఇర్రెగ్యులర్ గా వస్తాయి కొంతమందికని. సో చాలా మంది మీరు చెప్పినటువంటి టీనేజ్ గర్ల్స్ లో అడాలసెంట్ ఏజ్ లో చాలా మంది అమ్మాయిలకి ఈ మధ్య కాలంలో కొత్తగా కాదు మీరు వినే ఉంటారు, పాలిసిస్టిక్ ఓవరీస్ అనేటువంటిది ఒక కంప్లైంట్ అన్నమాట. అంటే అండాశయంలో చిన్న చిన్న నీటి బుడగల్లాగా ఉంటాయి. సో ఈ పాలిసిస్టిక్ ఓవరీస్ అవి ఉన్న వాళ్ళకి ఈ మీరు చెప్పినట్టుగా పీరియడ్స్లో ఇంబ్యాలెన్స్ రావడము, ఇర్రెగ్యులర్గా రావడం అనేవి జరుగుతాయి అన్నమాట. సో ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే సర్వైకల్ క్యాన్సర్ రావడానికి ముఖ్యమైనటువంటి కారణం లైంగిక సంబంధం అనమాట. సో అది లేనప్పుడు సర్వైకల్ క్యాన్సర్, ప్రతిదీ సర్వైకల్ క్యాన్సర్, ప్రతి కంప్లైంట్ సర్వైకల్ క్యాన్సర్ అని అనుకోవాల్సినటువంటి అవసరం లేదు. పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా వస్తే దానికి బోల్డ్ కారణాలు ఉంటాయి, దానికి తగ్గట్టుగా మనం చూపించుకొని వైద్యం చేయించుకోవాలన్నమాట. సో అంటే మ్యారేజ్ కానీ పిల్లల్లో టీన్ వాళ్ళలో కనుక ఇఫ్ ఇన్ కేస్ వచ్చినట్లయితే సో అదర్ ప్రాబ్లమ్స్ డాక్టర్ గారు చెప్పినట్లుగా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కానీ హార్మోన్స్లో వచ్చిన చేంజెస్ వల్ల కానీ ఇటువంటివన్నీ కనిపిస్తూ ఉంటే ఒకవేళ పెళ్ళైన వాళ్ళలో వచ్చినా కూడా అది కూడా ఐ థింక్ ప్రతిదీ క్యాన్సర్ అనుకోకూడదు అని, కానీ క్యాన్సర్ రాకుండా నివారించడానికి ముఖ్యంగా సర్వైకల్ క్యాన్సర్ రాకుండా నివారించడానికి మాత్రం జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి. ఒకవేళ అంటే మీకు చిన్న డౌట్ అనేది అనిపించినా కానీ ఇమీడియట్ గా మీరు గైనిక్ దగ్గర కనుక వెళ్ళినట్లయితే సో వాళ్ళు నిర్ధారణ అనేది చేస్తారు. అంటే ప్రాబ్లం ఏంటనేది ఫస్ట్ వాళ్ళు చెక్ చేసి చెప్తారు, దెన్ తర్వాత డెసిషన్. సో ప్రతిదీ కూడా ప్రతి సిమ్టమ్స్ కూడా క్యాన్సర్కి కారణాలు అని మాత్రం అనుకోకూడదని డాక్టర్ గారు చెప్తూ ఉన్నారు. సో ఇప్పటి వరకు మనం లక్షణాలు రావడానికి గల కారణాలని ఇవి మాట్లాడుకుంటూ వచ్చాం. సో నిర్ధారించుకోవాలంటే ఒకవేళ ఒక పేషెంట్కి కనుక ఈ సర్వైకల్ క్యాన్సర్ వచ్చింది అని వాళ్ళు కనుక మన దగ్గరికి వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి సో ఎటువంటి టెస్ట్లు చేసి కన్ఫర్మేషన్ చేస్తారు? అంటే ఇంకొంచెం వెనక్కి వెళ్ళి నేను చెప్తాను. ఇప్పుడు ఇందాక మీరు చాలా అడిగారు చిన్న పిల్లలకి ఏదైనా ప్రాబ్లం ఉంటే ఎలాగాని. ఇప్పుడు ముఖ్యంగా ఈ 30 ఏళ్ళు దాటినటువంటి ప్రతి స్త్రీ కూడా సిమ్టమ్స్ లేకపోయినా కూడా వెళ్ళి వాళ్ళకి ఈ సర్వైకల్ క్యాన్సర్ వచ్చే రిస్క్ ఉందా అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం.
దాన్ని ఏంటంటారంటే స్క్రీనింగ్ పరీక్ష అంటారనమాట. ఇప్పుడు మనం ఎలాగైతే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి నాకు బీపీ ఉందా చెక్ చేయండి, షుగర్ ఉందా చెక్ చేయండి అని అడుగుతాము, అలాగే మాస్టర్ హెల్త్ చెకప్స్ అని మనం వెళ్ళి చాలా రకరకాల పరీక్షలన్నీ చేయించుకుంటాం కదా, అట్లాగే ఎటువంటి బాధ లేనప్పుడు కూడా స్త్రీలందరూ 30 ఏళ్ల వయసు దాటిన తర్వాత తప్పకుండా వెళ్ళి ఒక్కసారైనా సరే గర్భసంచి ద్వారం దగ్గర స్క్రీనింగ్ పరీక్ష అనేది చేయించుకోవడం చాలా ముఖ్యం అన్నమాట. సో ఈ స్క్రీనింగ్ లో చాలా రకరకాల పరీక్షలు ఉన్నాయి. చాలా మంది ప్యాప్ స్మియర్ టెస్ట్ అనేది ఎక్కువగా వినే ఉండుంటారు. అంటే మీరు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ గారు మీకు గర్భసంచి తనిఖీ చేస్తున్నప్పుడు తెల్ల బట్టని తీసి పరీక్ష చేసి పంపిస్తామమ్మా అని చెప్తారు. సో దాన్ని ప్యాప్ స్మియర్ టెస్ట్ అంటారు అనమాట. అలా టెస్ట్ తప్పకుండా ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి చేయించుకోవటం చాలా ముఖ్యం, 30 ఏళ్ల నుంచి 65 ఏళ్ల వయసు వచ్చేంత వరకు. అది ఒకటండి. ఇంకొకటి ఇప్పుడు లేటెస్ట్గా వచ్చింది హెచ్పివి టెస్ట్, అంటే హ్యూమన్ పెపిలోమా వైరస్ టెస్ట్. ఏ వైరస్ అయితే మనకి క్యాన్సర్ కలగజేస్తుందని తెలుసుకున్నాము, ఆ వైరస్ మన శరీరంలో ఇంకా ఉందా వెళ్ళిపోయిందా అనేది తెలుసుకోవడానికి సేమ్ ఇందాక మనం ఎలాగైతే తెల్లబట్ట పరీక్షకి తీసి ప్యాప్ స్మియర్ చేస్తామో అదే విధంగా ఈ హెచ్పివి వైరస్ టెస్ట్ కూడా మనం చేయించుకోవచ్చు. అందులో మనకి మా కణాల్లో వైరస్ లేదు అని మనకి టెస్ట్లో కనుక నిర్ధారణ అవుతే మనం ఇంచుమించుగా మళ్ళీ నెక్స్ట్ 5 to 10 years వరకు ఆ పరీక్ష చేయించుకోవాల్సినటువంటి అవసరం ఉండదు అనమాట. అవునండి, కన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఆ టెస్ట్ నెగటివ్ వచ్చింది అంటే మనకి సర్వైకల్ క్యాన్సర్ వచ్చే రిస్క్ అసలు ఆల్మోస్ట్ లేనట్టుగానే మనం భావించవచ్చు అనమాట. సో అది ఇంకా చాలా సింపుల్ గా చేసేటువంటి టెస్ట్ అంటారు, దాన్ని ఎసిటిక్ యాసిడ్ టెస్ట్ అంటారు. దాన్ని విజువల్ ఇన్స్పెక్షన్ విత్ ఎసిటిక్ యాసిడ్ అంటారు. అంటే గర్భసంచి ముఖద్వారం దగ్గర మీరు వినిగర్ అని విని ఉంటారు కదా, అలాంటిది వేసి టెస్ట్ చేస్తారనమాట. దాన్ని విజువల్ ఇన్స్పెక్షన్ విత్ ఎసిటిక్ యాసిడ్ అనేది మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రికమెండ్ చేసినటువంటి టెస్ట్. ఎందుకంటే అది చాలా సింపుల్ గా చాలా తక్కువ ఖరీదుతో చేసేటువంటి టెస్ట్ అనమాట. ఇప్పుడు ఈ టెస్ట్ అన్నిట్లో ముఖ్యంగా మీరు ఎక్కువ రిలయబుల్ టెస్ట్ ఏంటి అని కనుక నన్ను ప్రశ్నిస్తే నేను మరి హెచ్పివి టెస్ట్ చేయించుకోండి అని అందరికీ చెప్తాను అనమాట. అంటే ఖరీదు ఎక్కువే కానీ మనకి దాని రిపోర్ట్ చాలా రిలయబుల్ గా ఉంటుంది అనమాట. అవునండి. సో ఇది స్క్రీనింగ్ గురించి. ఇప్పుడు మీరు ఇందాక అడిగారు సిమ్టమ్స్ వస్తే ఏం చేస్తారు అని. సో ఇప్పుడు మీరు ఇందాక నేను చెప్పినట్టుగా ఎవరైనా సిమ్టమ్స్ తో కానీ వాళ్ళకి ఏదైనా అనుమానం ఉండి వచ్చారనుకోండి, మామూలుగా అందరికీ ఎవరు వచ్చినా ముందు వాళ్ళందరి దగ్గర డీటెయిల్డ్ గా వాళ్ళకున్న బాధ ఏమిటి, వాళ్ళ కంప్లైంట్స్ ఏమిటి అని హిస్టరీ అవన్నీ తీసుకుంటాము. తీసుకున్న తర్వాత మామూలుగా జనరల్ గా అంతా ఎగ్జామినేషన్ చేసి తర్వాత అప్పుడు గర్భసంచి ముఖద్వారాన్ని మామూలుగా స్పెక్యులం అని ఒక స్పెషల్గా గర్భసంచి ముఖద్వారం చూడడానికి ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది. అది అందరికీ చూస్తాము, ఎవరైతే మా గైనిక్ ఓపీకి వస్తారో అందరికీ దాంతో ఎగ్జామిన్ చేస్తామన్నమాట. అంటే ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడు గైనకాలజిస్ట్ దగ్గరికి కానీ ఎప్పుడైనా ఏ డాక్టర్ లేడీ డాక్టర్ దగ్గరికైనా ఎవరైనా ఏ బాధతో వెళ్ళినా కూడా వాళ్ళకి గర్భసంచి సంబంధించి బాధ లేకపోయినా కూడా ఒకసారి గర్భసంచి రొమ్ము పరీక్షలు చేయించుకోవడం చాలా ముఖ్యం. అలాగే ఒకసారి నోరు కూడా పరీక్ష చేయించుకోవడం, ఎందుకంటే ఓరల్ క్యాన్సరు, బ్రెస్ట్ క్యాన్సరు, సర్వైకల్ క్యాన్సరు 3 క్యాన్సర్స్ ఈజీగా ప్రివెంట్ చేయొచ్చు అనమాట. సో మేము గర్భసంచి ముఖద్వారాన్ని పరీక్ష చేస్తాము. చేసినప్పుడు మాకు ఏదైనా అక్కడ తేడాగా ఉన్నది అని అనుమానం వస్తే వెంటనే మనము బయాప్సీ పరీక్ష చేయొచ్చు. అంటే చిన్న ముక్క తీసి ల్యాబ్కి టెస్ట్కి పంపించవచ్చు, అందులో ఏమైనా అలాంటి క్యాన్సర్ కింద కనిపిస్తుందా అని. ఒకవేళ అలాంటిది ఏమీ అనిపించలేదు అనుకోండి, మళ్ళీ మనం ఇందాక నేను చెప్పినట్టుగా ప్యాప్ స్మియర్ టెస్ట్ చేయొచ్చు, హెచ్పివి టెస్ట్ చేయొచ్చు. లేకపోతే వేరే ఇంకొక స్పెషల్ ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది, దాన్ని కాల్పోస్కోప్ అంటారు. అంటే కాల్పోస్కోప్ అంటే ఏమీ లేదు, లైట్ కింద మ్యాగ్నిఫికేషన్ తోటి గర్భసంచి ముఖద్వారాన్ని పరీక్ష చేయడం అనమాట. అంటే అదేమి గర్భసంచి లోపలికి పంపించేయడం ఏముండదు, బయటనే పెట్టి బయట నుంచి మనం ఎలా కెమెరా ఫోకస్ చేసి చూస్తామో అట్లాగే ఫోకస్ చేసి గర్భసంచి ముఖద్వారాన్ని మ్యాగ్నిఫికేషన్ తోటి, అంటే కొంచెం పెద్దగా కనిపిస్తుంది, చూసి అక్కడ ఏమైనా మార్పు జరుగుతుందా అని తెలుసుకుని దానికి ముఖ పరీక్షకి తీస్తామన్నమాట. సపోజ్ క్యాన్సర్ ఉన్నది అని వచ్చింది అనుకోండి, క్యాన్సర్ ఉన్నది అని వస్తే దాన్ని ఏ స్టేజ్లో ఉన్నది అని నిర్ధారించడానికి ఇంకా వేరే రకాల పరీక్షలన్నీ చేస్తామన్నమాట. మళ్ళీ ఫర్దర్ గా కూడా ఏ స్టేజ్ లో ఉంది కన్ఫర్మేషన్ ఫస్ట్ అంతా ఇనిషియల్ చెప్పిన టెస్ట్లన్నీ కూడా నిర్ధారణకి ఏమేమి స్క్రీనింగ్ చేస్తారు అండ్ ఏమేమి టెస్ట్లు చేస్తారు అనేది చెప్పారు. ఫర్దర్ ఒకవేళ కన్ఫర్మేషన్ అయిన తర్వాత మళ్ళీ మనం క్యాన్సర్ అనేది ఏ స్టేజ్ లో ఉంది కూడా దానికి కూడా టెస్ట్లు ఉంటాయి. అవునండి.
సపోజ్ క్యాన్సర్ అనేది ఏ స్టేజ్లో ఉన్నదో మనకి క్లినికల్గా కూడా అంటే మేము చేయి పెట్టి ఎగ్జామిన్ చేసినప్పుడు కూడా తెలుస్తుంది. సో దాని ప్రకారంగా అవసరమైతే ఇంకా మీ అందరూ వినే ఉంటారు కదా, సిటీ స్కాను, ఎంఆర్ఐ స్కాను, పెట్ స్కాన్ అనేది అందరూ వినే ఉంటారు. వాటితోటి అది ఏ స్టేజ్లో ఉన్నది అనేది మనం నిర్ధారిస్తామన్నమాట. నిర్ధారించిన తర్వాత స్టేజ్ బట్టి ట్రీట్మెంట్ అనేది ఉంటుందండి. ఓకే, సో దీనిలో వచ్చేసేసి ఈ సర్వైకల్ క్యాన్సర్ ఎన్ని స్టేజెస్లో ఉంటుంది? అంటే ఏ క్యాన్సర్ అయినా కూడా 4 స్టేజ్ల్లో ఉంటుంది. 1, 2, 3, 4 అంటారు. సర్వైకల్ క్యాన్సర్ లో ముఖ్యంగా ప్రీ క్యాన్సర్ అంటే క్యాన్సర్ లాగా మారక ముందు ఉండే స్టేజ్ ని ప్రీ క్యాన్సర్ అంటారు అనమాట. ఇప్పుడు మనకి ముఖ్యంగా స్క్రీనింగ్ పరీక్షల్లో తెలిసేది ఏంటి అంటే ఈ ప్రీ క్యాన్సర్ అనేది ఏమన్నా ఉన్నదా అనేది మనకి తెలుస్తుంది. అంటే అది మనకి ఏమీ కనిపించదు, ఎవరికి కనిపించదు, కంటికి కనిపించని స్టేజ్ అనమాట. సో అలాంటి స్టేజ్లో కనుక మనము నిర్ధారించామనుకోండి ప్రీ క్యాన్సర్, ఆ ప్రీ క్యాన్సర్లో కూడా మళ్ళీ 3 ఉంటాయి అనమాట, 1, 2, 3 అని ఉంటాయి. సో అలాంటి స్టేజ్లో కనుక మనము గుర్తించగలిగితే అసలు గర్భసంచి తీయాల్సిన అవసరం కానీ ఎటువంటి ప్రాబ్లము లేకుండా వాళ్ళకి ఈవెన్ వాళ్ళకి లైఫ్ స్పాన్లో కూడా ఎటువంటి ప్రాబ్లము లేకుండా సింపుల్గా ఎక్కడైతే మనకి గర్భసంచి ద్వారం దగ్గర మార్పు జరుగుతుందో ఆ ఒక్క పార్ట్నే మనము తీసేసి ట్రీట్మెంట్ చేసేయచ్చు అనమాట. తర్వాత వాళ్ళకి అదేంటి పిల్లలు పుట్టడానికి కానీ దేనికి కూడా ఏమీ ప్రాబ్లమ్స్ అనేది ఉండదు. నాకు కూడా అదే దానికి సంబంధించి ఇంకో క్వశ్చన్ మిమ్మల్ని అడగాలనిపించింది. చాలా వరకు కూడా యాక్చువల్లీ 30+ వాళ్ళు, అవునండి, వివాహం అయిన వారిలో చాలా వరకు కూడా ఇది కనిపించడానికి డిటెక్ట్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయని చెప్పారు. కాబట్టి ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ అంటే బిఫోర్ గా పెళ్లికి ముందు కానీ లేకపోతే పెళ్ళైన కొత్తల్లోనే ఎవరికైనా అమ్మాయిల్లో ఇది కనుక డిటెక్ట్ అయితే కనుక సో వాళ్ళకి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? ఎందుకంటే గర్భాశయం అంటే ఖచ్చితంగా మళ్ళీ ఇంకొకళ్ళకి మనం భర్తిచ్చేది. సో ఒకవేళ ఏదైనా అటు ఇటు అయినా కానీ సంతానానికి ఇబ్బంది అవుతుందేమో అన్న భయం చాలా వరకు ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి ట్రీట్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళకి మీరు ఏ విధంగా చెప్తారు? అవునండి, సపోజ్ ఇప్పుడు నేను చెప్పినట్టుగా మీరు ఇప్పుడు 30-35 ఏళ్ల వయసులో ఉన్న స్త్రీలు పెళ్ళి అయిపోయి ఉంటుంది కానీ పిల్లలు ప్లాన్ చేయడం లేట్ అయి ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఈ స్క్రీనింగ్ టెస్ట్ లో ఏమైనా సర్వైకల్ ప్రీ క్యాన్సర్ ఉంది అని తెలిసిందనుకోండి, అందులో కూడా నేను చెప్పినట్టుగా ఫస్ట్ స్టేజ్ లో ఉంటే ఒకసారి ఏమీ చేయక్కర్లేదు, అదంతా అదే కూడా క్లియర్ అయిపోతుంది. లేకపోతే సెకండ్ అండ్ థర్డ్ అంటే ప్రీ క్యాన్సర్ గురించి మాట్లాడుతున్నాను. చాలా సింపుల్ టెక్నిక్స్ ఉన్నాయి. థర్మల్ అబ్లేషన్ అంటారు, అంటే చాలా చిన్న టైనీ ఇన్స్ట్రుమెంట్ అనమాట. అది జస్ట్ ఒక ఫ్యూ సెకండ్స్ మనం అక్కడ ఎక్కడైతే ఈ కణాల్లో మార్పు జరుగుతుందో అక్కడ చిన్న హీట్ లాంటిది పెడతామన్నమాట. పెడితే అది డిస్ట్రాయ్ చేసేస్తుంది. లేకపోతే ఏ పార్ట్లో అయితే ఉన్నదో చిన్న లూప్ ఎక్సిషన్ అని చిన్న వైర్ లాంటిది తోటి, అంటే అన్ని అనస్థీషియాతోనే చేస్తారు, ఆ పార్ట్ని మనం తీసేయచ్చు అనమాట. ఇంకొంచెం అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉంటే కొంచెం స్మాల్ పార్ట్ ఆఫ్ సర్విక్స్ని మనం పూర్తిగా తీసేయచ్చు, మిగతా పార్ట్ ఆఫ్ ద సర్విక్స్ ఉండిపోతుంది. అంటే సర్విక్స్ అనేది చిన్న స్ట్రక్చరే కానీ అది ఆల్మోస్ట్ ఒక 2-3 సెంటీమీటర్స్ సైజ్ ఉంటుంది. సో అందులో మనం ఒక ఫ్యూ మిల్లీమీటర్స్ తీసేయటం మూలాన వాళ్ళకి ప్రెగ్నెన్సీ రావడానికి కానీ పిల్లలు పుట్టడానికి కానీ ఎటువంటి ప్రాబ్లము లేకుండా ఉంటుంది అనమాట. అవునండి. సో ప్రీ క్యాన్సర్ అనేది చాలా ఈజీగా మనము ట్రీట్ చేయొచ్చు, అదేమీ భయపడాల్సింది ఏమీ లేదు. అది కాకుండా క్యాన్సర్ అనేది డిటెక్ట్ అయిన తర్వాత క్యాన్సర్లో కూడా మొదటి స్టేజ్లో ఉంటే తప్పకుండా మనము ఆపరేషన్ చేయొచ్చు. ఆ ఆపరేషన్లో కూడా మొదటి స్టేజ్లో కూడా సైజు చాలా చిన్నగా ఉంది, అంటే 1 సెంటీమీటర్ ఒక ట్యూమర్ ఉంది, లేకపోతే 2 సెంటీమీటర్స్ ట్యూమర్ ఉంది అన్నప్పుడు అలాంటి వాళ్ళకి పిల్లల కోసం కావాలి అనుకుంటే ఆ ఎక్కడైతే సర్విక్స్లో ట్యూమర్ ఉందో ఆ పార్ట్ ఒకటి జాగ్రత్తగా మొత్తంగా తీసేసి వాళ్ళని కూడా మనం యూట్రస్ని ప్రిజర్వ్ చేయొచ్చు అనమాట. సర్విక్స్ పార్ట్ని తీసేసి యూట్రస్ని ప్రిజర్వ్ చేసి వాళ్ళకి అదేంటి ప్రెగ్నెన్సీ కోసం మనం అడ్వైజ్ చేయొచ్చు. కాకపోతే చాలా సెలెక్టివ్గా చాలా కేర్ఫుల్గా చేయాల్సినటువంటి ఆపరేషన్. అది కాకుండా ఆల్రెడీ వాళ్ళకి పిల్లలు పుట్టేశారు, ఫ్యామిలీ ప్లానింగ్ అయిపోయింది, ఫ్యామిలీ కంప్లీట్ అయితే అనుకున్న వాళ్ళకి మొదటి స్టేజ్లో మనం ఆపరేషన్ చేసి పూర్తిగా క్యాన్సర్ని నివారించవచ్చు. మరి మొదటి స్టేజ్ దాటి అడ్వాన్స్డ్ స్టేజ్లోకి సెకండ్ స్టేజ్ అది దాటిందనుకోండి, అప్పుడు వాళ్ళకి రేడియేషన్ ట్రీట్మెంట్ అవసరమైతే దాంతోపాటు కీమోథెరపీ మందులు అంటారు కదా, అవి మనము కలిపి ప్లాన్ చేసి ట్రీట్మెంట్స్ అంటే ప్రతి స్టేజ్ వైజ్ ట్రీట్మెంట్ ఎలా ఇవ్వాలి అనేది ఒక నిర్ధారణ ఆల్రెడీ ఉంటుంది. దాని ప్రకారంగా మనము ట్రీట్మెంట్ అనేది ఇస్తామన్నమాట. అలాగే ఇంకొకటి కూడా మేడం, చాలా వరకు కూడా గర్భాశయంలో ఒకవేళ క్యాన్సర్ వచ్చిందంటే మొత్తం గర్భసంచి అంతా తీసేస్తారు. అది ఏ
ఏ స్టేజ్లో ఉంది, లోపల ఎంత ఉంది సైజ్ అనేది, ఇవన్నీ అంటే తెలియక చాలామంది కూడా ఇంకా క్యాన్సర్ వచ్చేసిందంటే ఇమీడియట్గా మనకి గర్భసంచి మొత్తం తీసేస్తారన్న అపోహల్లో కూడా చాలామంది ఉన్నారు. సో వారికి మీరు ఏం సజెస్ట్ చేస్తారు అంటే ఏ సిచ్యువేషన్స్లో ఏ స్టేజ్లో ఒకవేళ తీయాల్సి వస్తే మీరు కంప్లీట్గా రిమూవ్ చేస్తారు? అంటే క్యాన్సర్ అనేది మొదటి స్టేజ్లో నిర్ధారిస్తే సర్వైకల్ అంటే ఇన్వేజివ్ క్యాన్సర్ అంటే మనకి క్యాన్సర్ గడ్డ అక్కడ కనిపిస్తున్నది, అది మొదటి స్టేజ్లో ఉన్నదని వచ్చింది అనుకోండి, కంప్లీట్గా మనం అంటే క్యాన్సర్ సర్జరీ అనేది మామూలుగా మనం గర్భసంచి తీసే సర్జరీకిను క్యాన్సర్లో గర్భసంచి తీసే సర్జరీకి కూడా తేడా ఉంటుంది. అవునండి, సర్జరీ టెక్నిక్స్ అనేది మనం చేసే ఇండికేషన్ బట్టి మారుతూ ఉంటాయి. సపోజ్ కొంతమందికి ఫైబ్రాయిడ్స్ ఉంటాయి, లేకపోతే బ్లీడింగ్ హెవీగా అవుతుంటుంది, అలాంటి వాళ్ళకి చేసేటప్పుడు గర్భసంచి ఒకటి తీసేస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం ఈ సర్వైకల్ క్యాన్సర్ అనే దానికి మనం ఆపరేషన్ చేయాలనుకుందాం, గర్భసంచి తీయాలనుకుంటాం అనుకోండి, ఈ క్యాన్సర్ అనేది ఏంటవుతుందంటే యూజువల్గా క్యాన్సర్ ఎలా స్ప్రెడ్ అవుతుంది అనే దాన్ని బట్టి మనం సర్జరీ అనేది ప్లాన్ చేసుకోవాలన్నమాట. ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది ఎలా స్ప్రెడ్ అవుతుంది అంటే యూజువల్గా పక్కనున్న స్ట్రక్చర్స్కి స్లోగా అది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది, దాన్ని పారామెట్రియం అంటారనమాట. అట్లాగే మనకి లోపల లింఫ్ గ్లాండ్స్ అని ఉంటాయి, లింఫ్ నోడ్స్ అని ఉంటాయి, అది ఆ లింఫ్ నోడ్స్కి కూడా స్ప్రెడ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు మనం సర్వైకల్ క్యాన్సర్ స్టేజ్ 1లో ఆపరేషన్ చేయాలి అని అంటే గర్భసంచితో పాటు చుట్టూతా ఉన్నటువంటి టిష్యూ, దాన్ని పారామెట్రియం అంటారు, అది తీయాలి. తర్వాత ఆ లింఫ్ నోడ్స్ అనేది తీయాలన్నమాట. అంటే కొంచెం ఎక్స్టెన్సివ్గా మనం సర్జరీ చేయాల్సి వస్తుంది అనమాట. సో ఆ సర్జరీ అనేది మన స్టేజ్ బట్టి అసలు సర్జరీ చేయగలుగుతామా లేదా, కంప్లీట్ అంటే సర్జరీ చేయగలుగుతామా అంటే అర్థం ఏంటంటే మనం కంప్లీట్గా మనం చేయటం మూలాన, ఆపరేషన్ చేయటం మూలాన ఆ డిసీజ్ పూర్తిగా బాడీలో నుంచి తీసేస్తామా లేదా అనేది నిర్ధారించి మనం సర్జరీలు ప్లాన్ చేయాలన్నమాట. సో అంటే కంప్లీట్గా ఒకవేళ ప్రతి ఒక్కళ్ళు కూడా గర్భసంచి తీసేస్తారేమో అని భయపడుతున్నారు కాబట్టి సో అందుకే అడగడం జరిగింది. సో డాక్టర్ గారు ఏం చెప్తున్నారంటే ఇమీడియట్గా మొత్తం తీసేయడం అలా ఉండదు, అది డిపెండ్స్, అంటే మనకు అది ఎంతవరకు స్ప్రెడ్ అయింది, దాని ఎంత పరిమాణంలో అది సైజు పెరిగింది అవన్నీ చూసుకొని అండ్ మన బాడీ తత్వం ఎవ్రీథింగ్ ప్రతిదీ కూడా క్యాలిక్యులేట్ చేసుకొని మన హెల్త్ కండిషన్స్ అన్నీ చూసుకున్న తర్వాతే నిర్ధారణకి రావడం అనేది జరుగుతుంది తప్ప ఇమీడియట్గా గర్భసంచికి సంబంధించి క్యాన్సర్ వచ్చిందంటే గర్భసంచిని అయితే రిమూవ్ చేయరు. అండ్ అలాగే డాక్టర్ గారు ఇప్పటి వరకు మనం చాలా విషయాలు మాట్లాడుకుంటూ వచ్చాము, టెస్ట్లు ఏ విధంగా చేస్తారు, లక్షణాలు, సిమ్టమ్స్, కారణాలు, రీజన్స్ ఎన్ని స్టేజెస్లో ఉంటాయి అనేది కూడా మనం చెప్పుకుంటూ రావడం జరిగింది. అండ్ అలాగే వచ్చేసి ఈ సర్వైకల్ క్యాన్సర్ ఏమన్నా జెనెటికల్ అంటే జన్యుపరంగా కూడా సంక్రమించే అవకాశం ఏమైనా ఉందంటారా? లేదండి, ఈ క్యాన్సర్ జన్యుపరంగా వచ్చేటువంటి క్యాన్సర్ కాదండి. ముఖ్యంగా రొమ్ము క్యాన్సరు, అండాశయం క్యాన్సరు, అలాగే పెద్ద పేగు క్యాన్సరు అలాంటివి జన్యు సంబంధంగా వస్తాయి, కానీ ఈ క్యాన్సర్ ఏమి జన్యు సంబంధంగా వచ్చేటువంటి క్యాన్సర్ కాదండి. ఓకే, సో జన్యుపరంగా అయితే క్యాన్సర్ రావడానికి అవకాశం లేదని క్లియర్ గా చెప్తున్నారు కాబట్టి అటువంటి అపోహలు ఎవరికన్నా ఉన్నా కానీ సో అపోహలన్నీ పక్కన పెట్టేసేయండి, ఎటువంటి భయాలు పడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ థింగ్ యాక్చువల్లీ చాలా వరకు కూడా క్యాన్సర్ అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా భయాలు పెట్టేసుకుంటూ ఉంటారు, డాక్టర్ వరకు కూడా వెళ్లకుండా వాళ్ళే డిసైడ్ అయిపోయి లేకపోతే చుట్టూ ఉన్న వాళ్ళు చెప్పారనో భయపడిపోయి చాలా డిప్రెషన్స్లోకి వెళ్ళిపోతూ ఉన్న వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. ట్రీట్మెంట్ వరకు కూడా ఈవెన్ అట్లీస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి అసలు ఉంది లేదనేది కూడా కన్ఫర్మేషన్ చేసుకోకుండానే డిసైడ్ అయిపోతున్నారు. సో అందుకే మీ అందరికీ కోసం కూడా మరీ ప్రతిదీ కూడా ఇన్ డీటెయిల్డ్గా డాక్టర్ గారిని అడిగి మీకు అన్ని వివరంగా చెప్పడం జరుగుతుంది అనమాట. అండ్ అలాగే మనం 4 స్టేజెస్ ఉంటాయని చెప్పుకుంటాం కదా డాక్టర్ గారు. సో ఇనిషియల్లో ఉన్నట్లయితే మాక్సిమం మనం సర్జరీ చేసి రిమూవ్ చేయొచ్చు అని చెప్పారు. ఇన్ కేస్ అది కనుక స్ప్రెడ్ అయ్యింది, మొత్తం గర్భసంచిలో ఎక్కువ పర్సెంటేజ్ స్ప్రెడ్ అయ్యి ఉంది అని అంటే కనుక అప్పుడు సిచ్యువేషన్స్ ఏ విధంగా ఉంటాయి, ట్రీట్మెంట్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది? అంటే ఇప్పుడు మొదటి స్టేజ్ దాటి కనుక సర్వైకల్ క్యాన్సర్ మనకి తెలిస్తే మన పరీక్షల్లో ఇంకా ఆపరేషన్ చేయడం అనేది అంత సరిగా జరిగేటువంటి పని కాదు. ఎందుకంటే మనం ఆపరేషన్ చేసి పూర్తిగా క్యాన్సర్ అనేది నివారించలేము, తీసేయలేము. మనం క్యాన్సర్ని అలాగా ఆపరేషన్ ద్వారా పూర్తిగా తీసేయలేకపోతే క్యూర్ అనేది చాలా తక్కువగా ఉంటుంది, ఎందుకంటే లోపల ఇంకా ఉండిపోతుంది అనమాట క్యాన్సర్. సో అలాంటప్పుడు తప్పకుండా మనము వేరే రకంగా ట్రీట్మెంట్కి వెళ్ళాలి. సో ఈ సర్వైకల్ క్యాన్సర్ మన దేశంలో ఇంచుమించుగా ప్రతి సంవత్సరం 1,35,000 మంది స్త్రీలలో ప్రతి సంవత్సరం కొత్తగా మనం డిటెక్ట్ చేస్తున్నాం. అవునండి, ఎవ్రీ ఇయర్. కాకపోతే అందులో ఏంటవుతుందంటే ఒక 50% అంటే ఒక 70,000 మంది పైగా రెండో స్టేజ్ దాటే మనం నిర్ధారణ అనేది జరుగుతుంది అనమాట. ఎందుకు అంటే చాలామంది అవగాహన లేక
వాళ్ళకి అనుమానం ఏదైనా బాధ ఉన్నా కూడా వచ్చి చూపించుకోలేకపోవడం. ఇంకొకటి ఏంటి అంటే నేను ఇందాక చెప్పినట్టుగా స్క్రీనింగ్ చేయించుకోవాల్సినటువంటి అవగాహన కూడా చాలా తక్కువ మందికి ఉంటుంది అనమాట. సో అందుకని మనం ఇలా 2వ స్టేజీ 3వ స్టేజీ 4వ స్టేజ్లోనే ఎక్కువ మనం ఈ క్యాన్సర్ అనేది ఇంకా డిటెక్ట్ చేయడం అనేది జరుగుతోంది. సో అలాంటి వాళ్ళకి ఇంకా ట్రీట్మెంట్ అనేది రేడియేషన్ ట్రీట్మెంట్ అనేది ఇస్తారు. ఆ రేడియేషన్ ట్రీట్మెంట్ పైన పొట్ట మీద నుంచి ఇస్తారు, అలాగే కింద గర్భసంచి లోపల అంటే యోని లోపల నుంచి పెడతారు. పెట్టి గర్భసంచి ముఖద్వారం దగ్గర ఆ కణాలని అదేంటి ఆ రేడియేషన్ ఎఫెక్ట్ వచ్చేటట్టుగా చూస్తారు. దాంతో పాటు వారం వారం కీమోథెరపీ మందు అనేది ఎక్కిస్తారు అనమాట. అవునండి, రేడియేషన్ కలిపి ఇస్తారు. అది 2వ స్టేజ్ దగ్గర నుంచి ఆ ట్రీట్మెంట్ అనేది ఆ స్పెషలిస్టులు ప్లాన్ చేసి ఇస్తారనమాట. యూజువల్గా సర్జరీస్ అనేది చేయడం జరగదండి. అలాగే ఇంకా 4వ స్టేజ్కి వచ్చేస్తే దాన్ని యూజువల్గా మనం ఇచ్చేటువంటి ట్రీట్మెంట్ అంటే స్టేజ్ బట్టి కూడా ట్రీట్మెంట్కి రెస్పాన్సు క్యూరు అనేది కూడా మనకి తేడా వస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం ప్రీ క్యాన్సర్లో డిటెక్ట్ చేసామనుకోండి, వాళ్ళకి అసలు వాళ్ళ లైఫ్ స్పాన్లో మార్పు అనేది ఏముండదు. మామూలు వాళ్ళు ఎలా ఉంటారో వాళ్ళు అలాగే ఉంటారు. అదే మొదటి స్టేజ్లో ఉందనుకోండి, మనం సర్జరీ చేసినా రేడియేషన్ ట్రీట్మెంట్ ఇచ్చినా మనము 90% 95% మనం బాగానే క్యూర్ చేయడానికి అవకాశం ఉంటుంది. అదే స్టేజ్ పెద్దదవుతున్న కొద్దీ క్యాన్సర్ ట్రీట్మెంట్కి రెస్పాన్స్ రావడం తగ్గుతుంది, తర్వాత మళ్ళీ జబ్బు వెనక్కి వచ్చే అవకాశం ఎక్కువ అవుతుంది. సో లైఫ్ స్పాన్ అనేది కూడా తగ్గుతుంది అనమాట. సో మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ముఖ్యంగా ఈ సర్వైకల్ క్యాన్సర్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఇది నివారించగలిగినటువంటి క్యాన్సరు. ఇది నివారించడానికి ముఖ్యంగా స్త్రీలందరూ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, వాళ్ళందరూ 30 ఏళ్ల వయసు దాటిన తర్వాత వాళ్ళంతట వాళ్ళే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి నాకు ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్ష చేయండి, నాకు ఈ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందా చెప్పండి అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఇంకొకటి, ఏ మాత్రం అనుమానం వచ్చినా సరే, లేకపోతే ఏ బాధతో డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినా సరే, ఊరికే మనం ఆసుపత్రికి వెళ్ళము, వేరే ఏ బాధ ఉన్నా మనం వెళ్తాం కదా. వెళ్ళినప్పుడు నాకు ఈ పరీక్ష కూడా ఒకసారి చెయ్యండి అని స్త్రీలు అడిగితే చాలా మంచిదన్నమాట. పాశ్చాత్య దేశాల్లో అయితే ఇలా రెగ్యులర్గా వాళ్ళు వెళ్ళి స్క్రీనింగ్ అనేది చేయించుకుంటారు, వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్స్ కూడా అలా చేస్తూ ఉంటారు. మన దేశంలో ఇంకా అంత అవగాహన రాలేదు. అందుకని చాలామంది వాళ్ళంతటా వాళ్ళు వెళ్ళి మాకు టెస్ట్ చేయండి అని అడగడం అనేది చాలా తక్కువగా ఉంటుందన్నమాట. సో అవునండి, చాలా ముఖ్యం అన్నమాట. అవునండి, ఎందుకంటే మన ఇండియాలోనే ఎవ్రీ ఇయర్ లక్షల్లోనే డిటెక్ట్ అవుతున్న వాళ్ళు, అంటే ఈ గర్భాశయ క్యాన్సర్ తో సఫర్ అవుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారని చెప్తున్నారు. కాబట్టి సో ఖచ్చితంగా అవేర్నెస్, అవగాహన అనేది చాలా ఇంపార్టెంట్. సో మీకు కొంచెం నలతగా అనిపించినా, కొంచెం ఏమైనా హెల్త్ ఇబ్బందిగా అనిపించినా 30+ ముఖ్యంగా 30 ఏళ్ళు పైబడిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఖచ్చితంగా వెళ్ళి స్క్రీనింగ్ టెస్ట్ కాబట్టి దానికోసం మళ్ళీ మీరు భయపడిపోయి, అంటే ఒకవేళ ఏమన్నా నాకేమన్నా ఉందా నా అపోహతోనో భయపడిపోయి వచ్చేస్తుందేమో, ఇలాంటివి ఏమీ పెట్టుకోకండి. నార్మల్ గా జనరల్ చెకప్స్, మనం షుగర్ వీటి కోసం ఎలా వెళ్ళి రెగ్యులర్ గా చెకప్స్ చేయించుకుంటాము, అలాగే 30+ అయిన తర్వాత ప్రతి ఒక్క లేడీస్ అందరూ కూడా వెళ్ళి ఒక్కసారి స్క్రీనింగ్ టెస్ట్ అనేది చేయించుకుంటే గనక దానిలో ఏంటంటే మన హెల్త్ ఏ విధంగా ఉంది, మన అండాశయం లోపల ఏ విధంగా ఉంది, ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, ప్రాబ్లమ్స్ ఉన్నాయా, అది ఒక్క క్యాన్సర్ కానే కాదు, సో నార్మల్ గా కూడా ఇంకేమైనా ఫర్దర్ ఇష్యూస్ ఉన్నా కూడా దానిలో తెలుస్తుందని చెప్తున్నారు. సో దానివల్ల మీకు ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదు. కాబట్టి ఖచ్చితంగా మీరు ఇది మాత్రం మీ ఇంట్లో వాళ్ళందరికీ చెప్పండి, అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ కి చెప్పండి, ప్రతి ఒక్కళ్ళకి కూడా చెప్పండి, అవేర్నెస్ తీసుకురండి ఖచ్చితంగా. అండ్ ఈవెన్ మగవాళ్ళు చూస్తున్నా కానీ మీ ఫ్యామిలీలో ఆబ్వియస్లీ అమ్మ ఉంటారు, సిస్టర్స్ ఉంటారు, వైఫ్ ఉంటుంది, సో ప్రతి ఒక్కళ్ళు లేడీస్ ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా మీరే ఒకవేళ కుదుర్చుకొని తీసుకువెళ్ళి స్క్రీనింగ్ టెస్ట్ అనేది చేయించండి. అవగాహన అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దీనివల్ల ఏంటంటే మనం ఇనిషియల్ స్టేజ్ లోనే గుర్తించినట్లయితే కనుక త్వరగా క్యూర్ చేసుకోవడానికి పాసిబిలిటీస్ 95% వరకు ఉన్నాయని చెప్తున్నారు. కాబట్టి మళ్ళీ రాకుండా ఉండే ఛాన్సెస్ కూడా ఉన్నాయని చెప్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు ఈ విషయాన్ని కొంచెం గుర్తించి అవగాహన పెంచుకొని చేయించుకోవాలని నేను కూడా నా సైడ్ నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాను. రైట్. అండ్ అలాగే ఇనిషియల్ ఫస్ట్ స్టేజ్లో ఓకే, సెకండ్ థర్డ్ స్టేజ్కి వచ్చిందంటే కనుక సర్జరీ అనేది ఉండదు, ఓన్లీ రేడియేషన్ కీమో. సో ఇవే చేస్తూ ఉండడం వల్ల అంటే కంట్రోలింగ్ ఎంత % వరకు మొత్తం మనం కంట్రోల్ చేయొచ్చు అంటారు క్యాన్సర్ని? అంటే ఇప్పుడు మీరు సెకండ్ స్టేజ్ వచ్చిందనుకోండి, మనం యూజువల్గా క్యాన్సర్ అనేది ఎలా దాని ఎఫెక్ట్ అనేది ఎలా చూస్తారంటే ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత కంప్లీట్గా తగ్గిపోయిందా లేదా అనేది చూస్తామన్నమాట. తర్వాత క్యాన్సర్ ఒకసారి ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత
ప్రతి 3 నెలలకు ఒకసారి వాళ్ళని చెకప్కి రమ్మంటాము. అట్లా మొదటి 2 సంవత్సరాలు ఎవ్రీ 3 months వాళ్ళని చెకప్కి రమ్మంటాము. 2 years కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ 3 years ఎవ్రీ 6 months అంటే 6 నెలలకు ఒకసారి వచ్చి పరీక్ష చేయించుకోమంటాము. 5 ఏళ్ళు కంప్లీట్ అయిపోయింది అనుకోండి, అంటే జబ్బు వెనక్కి రాకుండా, ఆ తర్వాత సంవత్సరంకి ఒకసారి వచ్చి వాళ్ళని చూపించుకోమని చెప్తామన్నమాట. సో యూజువల్గా క్యాన్సర్లో సర్వైవల్ అనేది ఎలా చూస్తారంటే 5 years ఎంతమంది బతికారు అంటే క్యాన్సర్ అని మనం నిర్ధారించి ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత 5 ఏళ్ల వరకు ఎంత పర్సంటేజ్ బతికారు. అంటే ఇప్పుడు సపోజ్ మనము సెకండ్ స్టేజ్లో ఉన్న ఒక 100 మందిని వాళ్ళ ట్రీట్ చేసామనుకోండి, 5 ఏళ్ల తర్వాత ఎంతమంది ఈ 5 years వాళ్ళలో సర్వైవ్ అయ్యారు, ఎంతమంది 10 years సర్వైవ్ అయ్యారు అని అలా స్టేజ్ వైజ్ మనం నిర్ధారిస్తామన్నమాట. సో ఇప్పుడు మనం అలా 5 year సర్వైవల్ రేట్స్ తీసుకుంటే స్టేజ్ 1లో ఉన్న వాళ్ళు ఆల్మోస్ట్ 90-95% అనుకుందాం. సెకండ్ స్టేజ్లో వచ్చింది అనుకోండి ఒక 80%కి వస్తుంది. థర్డ్ స్టేజ్కి వచ్చింది అనుకోండి అది ఒక 60% 50% డ్రాప్ అయిపోతుంది అనమాట. అంటే మిగతా వాళ్ళందరూ 40% మనం లూజ్ అయిపోతాం అనమాట. సో ఓవరాల్గా చూసుకుంటే మొత్తం అన్ని స్టేజెస్ కలిపితే ఈ 5 year సర్వైవల్ అనేది అరౌండ్ 50-60% వరకు ఉండొచ్చు అనమాట. అంటే అర్లీ స్టేజ్ వాళ్ళు ఎక్కువగా ఏమీ ప్రాబ్లం లేకుండా ఉంటారు. అడ్వాన్స్డ్ స్టేజ్ వాళ్ళకి ఈ 5 yearsలోనే మళ్ళీ జబ్బు వెనక్కి రావడము, మనం వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతాము ఇవ్వలేకపోతాము, ఇలాంటి రకరకాలుగా ఉంటుందన్నమాట. సో ఎప్పుడు కూడా ఎర్లీ స్టేజ్లో డిటెక్షన్ చేసుకోవడం, ట్రీట్మెంట్ తీసుకోవటం మూలాన క్యూర్ అనేది చాలా మనకి ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుందన్నమాట. అది ఏ క్యాన్సర్కైనా, సర్వైకల్ క్యాన్సర్కే కాదు, అది తెలుసుకోవాల్సిందే. అండ్ అలాగే డాక్టర్ గారు ఇంకొంతమందిలో కూడా గర్భాశయం చాలా వీక్గా ఉన్న వాళ్ళు కానివ్వండి, లేకపోతే గర్భాశయం అంటే ప్రెగ్నెన్సీ కొంతమంది వద్దనుకొని మెడిసిన్స్ యూజ్ చేస్తారు. కొంతమంది ప్రెగ్నెన్సీ కోసం అంటే ఎన్నో ఇయర్స్ అయినా కానీ సంతానం కలక ట్రీట్మెంట్స్ తీసుకుంటూ రకరకాల మెడిసిన్స్ యూజ్ చేస్తూ అలా చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో వాళ్ళలో కూడా కొంతమందికి డౌట్స్ ఉంటాయి, అంటే ఇవన్నీ యూజ్ చేస్తున్నాము డాక్టర్స్కి చూపించుకున్నప్పుడు గర్భసంచి చాలా వీక్గా ఉందని చెప్తున్నారు. సో మాకేమన్నా ఒకవేళ వచ్చే ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయా, ఎందుకంటే వీక్గా గర్భసంచి ఉంది కదా, సో ఏమన్నా ఎఫెక్ట్ ఉంటుందా అని భయపడే వాళ్ళు కూడా ఉంటారు. సో వాళ్ళకి మీరేం సజెస్ట్ చేస్తారు? గర్భసంచి వీక్ అనేది అది చెప్పడం అనేది మరి ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో నాకు ఎక్కువ అర్థం కాదు, తెలియదు. కానీ అది ముఖ్యంగా పిల్లలు పుట్టినప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్తూ ఉంటారు. అంటే వీక్ అంటే ఏంటంటే అండము, అదే అండాశయము నుంచి అండం తయారవుతుంది. అంటే ఆ పిండం అనేది గర్భసంచి లోపల పెరగడానికి అవకాశం లేకపోతే మీ గర్భసంచి వీక్గా ఉంది అనేది ఎక్కువగా వాడతారనమాట. సో దాని మూలాన క్యాన్సర్ అనేది రాదు. కానీ ఒక్కొక్కసారి మనము మనకి ఎగ్స్ రిలీజ్ అవడం కోసం, అండం కోసం తయారయ్యే వాడే మందుల మూలాన కొన్నిసార్లు అండాశయ క్యాన్సర్ వచ్చే అవకాశం కొంచెం ఎక్కువ ఉండొచ్చు అనేది కొన్ని స్టడీస్లో ఉన్నాయి. అది డెఫినెట్గా ప్రూవా కాదా అనేది అవునండి తెలీదు. అట్లాగే ఇప్పుడు పిల్లలు పుట్టకుండా మీరు టాబ్లెట్స్ వేసుకుంటారు, ఓరల్ పిల్స్ అంటారు, కాంట్రాసెప్టివ్ పిల్స్ అంటారు. కొన్నిసార్లు వాటి మూలాన కొంచెం అదేంటిది గర్భసంచి ద్వారం దగ్గర ఒక రకమైన క్యాన్సర్, అన్ని రకాలుగా అయ్యే వాళ్ళు లేకపోతే అబార్షన్స్ ఎక్కువ చాలా మంది నిలబడక అయిపోయే వాళ్ళు కూడా వాటి మూలాన క్యాన్సర్ ఏమి రాదండి, అలా రాదండి, అలాగేమి లేదండి, అలాంటి క్యాన్సర్లు ఏమి రావండి. ఓకే, ఎందుకంటే అలా కూడా చాలా మంది అంటే లేదు అపోహలు లేకపోతే తెలుసో తెలియక భయపడే వాళ్ళు ఫస్ట్ చాలా మంది ఉంటారు కాబట్టి సో వాళ్ళ గురించి అని కూడా క్వశ్చన్. అలా ఏమి భయపడని అవసరం లేదు. అలా భయం ఉంటే నేను చెప్పినట్టుగా ఒకసారి సర్వైకల్ క్యాన్సర్ కి స్క్రీనింగ్ పరీక్ష చేయించుకుంటే వాళ్ళ భయం అంతా పోతుంది. రైట్, అది చాలా సింపుల్. అంతే. మీకు అంటే దానికి సంబంధించి ఏదైనా గర్భాశయానికి సంబంధించి మీకు ఏమన్నా అపోహలున్నా, భయాలున్నా, లేకపోతే మీకు ఏదైనా ప్రాబ్లం అని అనిపిస్తున్నా కానీ ఇమీడియట్ గా మీరు మెంటల్లీ ఫిక్స్ అయిపోయో భయపడిపోయో డెసిషన్ తీసుకొని. అండ్ చాలా వరకు కూడా లేడీస్ చేస్తున్న ఇంకో మిస్టేక్ ఏంటంటే ఫస్ట్ థింగ్ చెప్పరు ఇంట్లో, అంటే తల్లికి చెప్పరు, లేకపోతే హస్బెండ్ కు ప్రాబ్లం ఉంది, ఏదో నాకు ఇబ్బంది ఉందని చెప్పరు. అలా దాచిపెట్టేసి చాలా రోజులు ఉండి అది కొంచెం సివియర్ అయ్యేంత వరకు కూడా అలానే దాచుకొని ఉంటూ ఉంటారు. అండ్ సివియర్ అయిన తర్వాత అప్పుడు కానీ డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం కానీ జరుగుతూ ఉంటుంది. సో అలాంటి పనులు అయితే ఎవరు చేయకండి, ఎందుకంటే ఇప్పుడు మెడికల్ దీని పరంగా కూడా చాలా చాలా టెక్నికల్ గా చాలా డెవలప్ అయింది. అసలు మనకి నొప్పి ఇబ్బంది అనేది తెలియకుండానే సర్జరీస్ కూడా అన్ని వేళల్లో అన్ని టైమ్స్ లో కూడా ఆ రిక్వైర్మెంట్ లేకుండానే కూడా ట్రీట్మెంట్స్ వచ్చాయి, మెడిసిన్స్
మెడిసిన్స్ కూడా వచ్చాయి కాబట్టి ఫస్ట్ థింగ్ అపోహలు భయాలు మానండి. అండ్ అలాగే మీలో పెట్టేసుకోదు. ఏదైనా హెల్త్ ప్రాబ్లం ఉందంటే ఫస్ట్ థింగ్ ఇంట్లో వాళ్ళకి చెప్పండి మీ ప్రాబ్లం ఏంటనేది. అండ్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్గా డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. మీరు వెళ్ళి చూపించుకున్న తర్వాత కానీ సిచ్యువేషన్ ఏంటనేది తెలుస్తుంది. అది ఇనిషియల్గా చేస్తేనే ఏ హెల్త్ ఇష్యూ అయినా ఈవెన్ క్యాన్సర్ అయినా కానీ ఇనిషియల్ స్టేజ్లో ఉంటే చాలా వరకు మనకి ఎక్కువగా సర్వైవ్ అవ్వడానికి, దాన్ని కంప్లీట్గా రిమూవ్ చేయడానికి పాసిబిలిటీస్ అనేవి ఉంటాయి. అలా కాకుండా మనం మనలో దాచిపెట్టేసుకొని భయపడిపోయి ఎందుకు మళ్ళీ ఫినాన్షియల్గా కూడా చాలా మంది డాక్టర్ గారు ఆలోచిస్తారు. ఎందుకు ఇబ్బంది పడతారేమో, హస్బెండ్ ఇబ్బంది పెట్టడం ఎందుకు, లేకపోతే పేరెంట్స్ని ఇబ్బంది పెట్టడం ఎందుకని కూడా అట్లా కూడా చాలా మంది ఆలోచించి వాళ్ళలోనే పెట్టేసుకుంటూ ఉంటారు. సో అలాంటి పనులు అయితే ఎప్పుడు చేయకండి. హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం హెల్తీగా హ్యాపీగా ఉన్నామంటే ఆబ్వియస్లీ మన ఫ్యామిలీ కూడా బాగుంటుంది, మన చుట్టూ సరౌండింగ్స్ కూడా బాగుంటాయి. అందుకని ఇంత అవేర్నెస్ అనేది తీసుకురావడం జరుగుతుంది అన్ని విషయాల్లో కూడా. సో ప్రతి ఒక్కరు కూడా అది దృష్టిలో పెట్టుకోండి. మన హెల్త్ బాగుందంటే మనం కూడా బాగుంటాం, అంతా కూడా బాగుంటుంది అనమాట. రైట్, ఎన్ని స్టేజెస్లో ఉంటాయి, ఏ విధంగా ఉంటాయి మనం చెప్పుకుంటూ ఉన్నాం. అండ్ అలాగే ఫుడ్ అంటే ప్రతి హెల్త్ ప్రాబ్లమ్కి కూడా ఎంతో కొంత ఆ ఫుడ్ తీసుకునే దాన్ని బట్టి కూడా కొంత ఇంపాక్ట్ అనేది చూపిస్తూ ఉంటుంది. ఎస్పెషల్లీ దీనికి సంబంధించి ఆహార పదార్థాలు అంటే ఇవి తీసుకోవాలి, ఇవి తీసుకోవద్దు, లేకపోతే ఇవి తీసుకోవడం వల్ల మనకి మంచిది ఈ సిచ్యువేషన్స్లో, అంటే ఈ సర్వైకల్ క్యాన్సర్కి సంబంధించి ఏమన్నా అట్లాంటివి ఏమైనా ఉన్నాయంటారు? స్పెషల్గా డైట్ ఈ రకమైన పదార్థాలు తింటే క్యాన్సర్ వస్తుందని అలాగేమీ లేదు. కాకపోతే ఈ ఎనీథింగ్ పొగాకు సంబంధించినవి ఇన్ జనరల్ ఎవరికైనా టొబాకో రిలేటెడ్ ఫుడ్స్, టొబాకో రిలేటెడ్ ప్రోడక్ట్స్ అన్ని కూడా క్యాన్సర్ ని కలగజేస్తాయి. అట్లాగే ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది కూడా రావడానికి అవకాశం ఉంటుంది. అవునండి, స్మోకింగ్ అంటే ముఖ్యంగా నోటి క్యాన్సర్లు, లంగ్ క్యాన్సర్స్ అలాంటివి. కాకపోతే సర్వైకల్ క్యాన్సర్ రిస్క్ కూడా కొంచెం పెరిగే అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు మనం ఎక్కువగా స్మోక్ చేసినా, ఎక్కువగా ఆల్కహాల్ డ్రింక్ చేసినా ఏంటవుతుంది అంటే మనకి బాడీలో రెసిస్టెన్స్ అనేది తగ్గుతుంది. ఇన్ జనరల్ బాడీలో రెసిస్టెన్స్ అనేది తగ్గినప్పుడు మనకి ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. అట్లాగే ఈ హెచ్పివి ఇన్ఫెక్షన్ అనేది కూడా రావడానికి అవకాశం ఉంటుంది అనమాట. అది అంతకంటే స్పెషల్గా ఈ ఫుడ్స్ వీటి మూలాన వస్తుందని అలాంటి స్టడీస్ అయితే ఏమీ లేవండి. సో ఇవి తింటే వస్తుందని అలాంటిది ఏమీ లేదు. కాకపోతే ఎవరైతే ఎక్కువ స్మోక్ చేసే వాళ్ళకి ఎక్కువ రావడానికి అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. అండ్ అలాగే డాక్టర్ గారు ట్రీట్మెంట్ టైంలో కూడా వీళ్ళకి సంబంధించి అంటే ఫుడ్కి సంబంధించి కూడా ఏమన్నా స్పెసిఫిక్గా వీళ్ళకి డైట్ ఏమన్నా ఫాలో చేయాలి? అవునండి, అంటే మామూలుగా ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు అంటే సర్జరీ వైజ్ ఎక్కువగా ప్రాబ్లం ఉండదు, కానీ రేడియేషన్ ట్రీట్మెంట్, కీమోథెరపీ తీసుకుంటున్నప్పుడు వాటికి సంబంధించినటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. అంటే ముఖ్యంగా ఆహారం తీసుకోలేకపోవడము, వాంతి వచ్చినట్టుగా ఉండడము, వాంతులు రావడము, లేకపోతే విరోచనములు ఎక్కువగా అవ్వకపోవడము, ఇలాంటి రకరకాల, లేకపోతే పొట్టలో నొప్పిగా ఉండడం, ఇలాంటివన్నీ ఉంటాయి. దానికి సంబంధించినటువంటిగా దానికి తగ్గట్టుగా మనకి ట్రీట్మెంట్ అనేది తో పాటు స్పెషల్గా కేర్ తీసుకోవడము అవన్నీ కూడా జరుగుతుంది. తర్వాత ముఖ్యంగా డైట్ వైజ్ కూడా ఏంటంటే ఈజీగా ఏదైతే ఆహార పదార్థాలు వాళ్ళు తీసుకోగలుగుతారో, డైజెస్ట్ చేసుకోగలుగుతారో అలాంటివన్నీ కూడా తీసుకోమని, అంటే ఎక్కువ వాంతి కలగకుండా ఉండేదానికి అలాంటివన్నీ చూసుకొని వాళ్ళకి స్పెషల్గా అది ఇవ్వడానికి కూడా ట్రీట్మెంట్తో పాటు ఇలాంటి వాటికి సలహా ఇచ్చేటువంటి డిపార్ట్మెంట్ కూడా అన్ని క్యాన్సర్ హాస్పిటల్స్లో ఉంటాయి. వాటిని పాలియేటివ్ కేర్ అంటారు. అంటే పాలియేటివ్ కేర్ అంటే అది ఏదో అయిపోతుంది అని కాదు, ఎండ్ ఆఫ్ లైఫ్ కేర్ కాదు, సపోర్టివ్ కేర్ అంటారు అనమాట. ఆ సపోర్టివ్ కేర్ ఇచ్చే టీం కూడా చాలా క్యాన్సర్ హాస్పిటల్స్లో ఉంటారు. లేకపోతే డాక్టర్స్ కూడా, అంటే ఎవరైతే క్యాన్సర్ ట్రీట్మెంట్ ఇస్తారో వాళ్ళు కూడా ఈ సపోర్టివ్ కేర్ అనేది పెయిన్ రిలీఫ్కి అన్నిటికీ కూడా చూసుకొని ట్రీట్మెంట్ అనేది దాంతోపాటు ఇస్తారండి. ఇచ్చి ఓవరాల్గా ఎవరైతే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారో వాళ్ళకి ఎంతవరకు మ్యాక్సిమం కంఫర్ట్ ఇవ్వగలుగుతారో అంతవరకు ఇచ్చేటట్టుగానే యూజువల్గా ట్రీట్మెంట్స్ అన్ని ప్లాన్ చేస్తారనమాట. రైట్. అండ్ అలాగే ఇప్పుడు ప్రైమరీ స్టేజ్లో ఉన్న వాళ్ళకైతే ట్రీట్మెంట్ మొత్తం అవ్వడానికి ఎంత టైం పడుతుంది డాక్టర్ గారు? అండ్ అలాగే ఒకవేళ స్టేజెస్ వైజ్గా చూసుకున్నా కానీ మాక్సిమం ఒక పేషెంట్ అంటే ఎంత టైం తీసుకుంటుంది? యూజువల్గా 5 to 6 weeks మామూలుగా ఒక టైప్ ఆఫ్ రేడియేషన్ ఇస్తారు. తర్వాత వీక్లీ థ్రైజ్ లోపల మొత్తం టోటల్గా అబౌట్ 8 to 10 weeks లో ట్రీట్మెంట్ అనేది కంప్లీట్ అవుతుందండి. ఓకే, 8 to 10 weeks అంటే 2 to 3 months అనుకోండి. 2.5 to 3 months లో దే కంప్లీట్ ద ట్రీట్మెంట్. ఓకే, అది ప్రైమరీ ఎవరికైనా. అవునండి. ఒకవేళ స్టేజెస్ వైజ్ కనుక సివియారిటీ పెరిగిందంటే వాళ్ళకి యూజువల్గా ప్లానింగ్ అయితే ఇలాగే ఉంటుందండి. ఓకే, అవునండి. సర్జరీ అంటే మనము
సర్జరీ చేసిన తర్వాత టైప్ ఆఫ్ అదే మాక్సిమం 10 days హాస్పిటల్లో ఉండొచ్చు. డిపెండ్స్ అగైన్ ఆన్ ద రికవరీ అనమాట. కొంతమంది తొందరగానే వెళ్ళిపోతారు. సో సర్జరీ అయిపోయిన తర్వాత బై 6 weeks మామూలుగా ఓపెన్ సర్జరీలో రికవర్ అయిపోతారు. ఇంకా ఫర్దర్గా ఏమీ ట్రీట్మెంట్ అవసరం లేకపోతే సర్జరీతో అయిపోయినట్టే, ఇంకేం చేయక్కర్లేదు. మామూలుగా రెగ్యులర్గా వెళ్ళి చెకప్ చేయించుకుంటారు. అంతేనండి. మామూలుగానే క్యాన్సర్ ఏదన్నా కానీ కీమో, రేడియేషన్, సర్జరీ ఈ 3 చేస్తేనే అది కంప్లీట్ ట్రీట్మెంట్ అనేది కంప్లీట్ అవుతుందని అంటూ ఉంటారు. సో మీరు ఇందాక చెప్పిన దానిలో ట్రీట్మెంట్ లో కూడా ప్రైమరీ స్టేజ్ లో ఉన్న వాళ్ళకి అసలు కొంతమందికి సర్జరీ రిక్వైర్మెంట్ కూడా ఉండదు. అవునండి, అది వేరే, అది ప్రీ క్యాన్సర్ కాదు, ప్రీ క్యాన్సర్ లో ఉంటుంది. అది ఓపీ పేషెంట్ అంటే అవుట్ పేషెంట్. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఇప్పుడు చూపించుకుంటే ఇప్పటికిప్పుడే నేను నిర్ధారణ చేసి ట్రీట్మెంట్ కూడా చేసి పంపించేసేయచ్చు. అదంతా దానికి ఏమో అడ్మిషన్ కూడా అవసరం లేదు. డే కేర్ కింద మనం చేసేయచ్చు. డే కేర్ అనే కాదండి, ఓపీలో అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్లో మనం గైనిక్ ఎగ్జామినేషన్ ఎలా చేస్తామో అలా చేసి పంపించేసేయచ్చు. అంత సింపుల్గా అయిపోతుంది. అలా కాకుండా లేదు స్టేజెస్ సెకండ్ మోస్ట్లీ యాక్చువల్లీ డాక్టర్ గారు ఇందాక చెప్పినట్టు మాక్సిమం సెకండ్ ఆర్ థర్డ్ స్టేజ్ లో ఉన్న వాళ్ళని ఎక్కువ మంది వస్తూ ఉంటారు అని చెప్పేసి మళ్ళీ అగైన్ వాళ్ళకి మొత్తం అంటే ఇప్పుడు ఈ కొంతమందిలో అది స్ప్రెడ్ అయిన దాన్ని బట్టి కూడా సర్జరీస్ చేసిన యూజ్ ఉండదు కాబట్టి కీమో రేడియేషన్స్ తోనే కంటిన్యూ చేస్తామని చెప్తున్నారు. సో అలా అంటే వాళ్ళకి ఎన్ని డేస్ వరకు లేకపోతే ఎన్ని మంత్స్ వరకు ట్రీట్మెంట్ అనేది ఉంటుంది డాక్టర్ గారు? అదే వాళ్ళకే కదా నేను చెప్పానండి. ఇప్పుడు మామూలుగా అయితే 8 to 10 weeks రేడియేషన్ కీమోథెరపీ కాంబినేషన్ లాగా ఇస్తారు. కీమోథెరపీ ఫస్ట్ స్టార్ట్ చేసినట్లయితే కీమోథెరపీ సైకిల్స్ కింద ఇస్తారు. ప్రతి 3 వారాలకి ఒకసారి ఇస్తారు. అట్లా ఒక్కొక్కసారి మాక్సిమం 6 to 8 సైకిల్స్ అని అంటే ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ అనేవి ఉంటాయండి. అంటే పద్ధతి ఎలా ఇవ్వాలి అనేది ఒక ట్రీట్మెంట్ ప్లానింగ్ ఉంటుందండి. సో దాని ప్రకారంగా ఇస్తారు. సపోజ్ కొంతమందికి ఫస్ట్ కీమోథెరపీ ఇవ్వాలి అని అనుకున్నారనుకోండి, వాళ్ళకి ప్రతి 3 వారాలకు ఒకసారి 3 సార్లు 4 సార్లు కీమోథెరపీ ఇస్తారు. ఇచ్చిన తర్వాత రెస్పాన్స్ ఎలా ఉన్నది అనేది చూస్తారు. అలాగా ప్లాన్ చేస్తారు అనమాట. దాన్ని బట్టి ట్రీట్మెంట్ డ్యూరేషన్ మాక్సిమం మీరు ఎన్ని రకాలుగా తీసుకున్నా 6 months దాటి యూజువల్గా ఎవరికి ట్రీట్మెంట్ ఉండకపోవచ్చు. అదే అంతేనండి, అంతకంటే ఉండకపోవచ్చు. అలా ఉండదండి, అలా ఉండదండి. సో ఆ రకంగా కూడా మీరు భయపడాల్సిన అవసరం లేదండి. 6 months వరకు మీరు కరెక్ట్ గా ఉండి ట్రీట్మెంట్ అంతా ఫాలో అప్ చేసుకొని జాగ్రత్తగా డాక్టర్ చెప్పిందంతా మీరు తూచా తప్పకుండా పాటించినట్లయితే 6 months తో అయిపోతుంది. ఆఫ్టర్ దట్ కూడా రెగ్యులర్ గా చెకప్స్ అనేవి అంటే అప్పుడప్పుడు మధ్యలో వచ్చి వాళ్ళు చెప్పిన టైంకి వచ్చి డేస్ లో వచ్చి నార్మల్ చెకప్స్ అనేవి చేయించుకోవడం ముఖ్యం. సో మీరు మీ కండిషన్ ఎట్లా ఉంది ఏంటనేది అది నార్మల్ చెకప్స్ కిందే ఉంటాయి కాబట్టి అది కూడా మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని చెప్తున్నారు. సో ఎక్కువ టైం టేకింగ్ ప్రాసెస్ కూడా కాదు, ఎక్కువ ఇబ్బంది పడేది కూడా కాదు. అండ్ ఇనిషియల్ నుంచి డాక్టర్ గారు ఒకటే చెప్తుంది ఏంటంటే దీనికి సంబంధించి గర్భాశయ క్యాన్సర్ అనేది క్యూరబుల్, అంటే దీన్ని ఖచ్చితంగా క్యూర్ చేసుకోవచ్చు. దట్టు అది కూడా మళ్ళీ చెప్తాను, ఇనిషియల్లో ఉన్న వాళ్ళకి ప్రైమరీ కింద ఫస్ట్ ఎవరికైతే తెలుస్తుందో వాళ్ళకి మాత్రం మాక్సిమం ఇంకా మళ్ళీ రాకుండా చేసుకోవచ్చు అని అసలు గంటాపదంగా చెప్తున్నారు. కాబట్టి అస్సలు టెన్షన్ పడాల్సిందే. ఎందుకంటే చాలా మంది కూడా క్యాన్సర్ అంటే ఒకసారి సర్జరీ చేయించిన, రేడియో కీమో ఇవన్నీ చేయించినా ఇంకా బాడీలో ఉంటాయి కాబట్టి మేబీ మళ్ళీ తర్వాత చేయించుకున్న 5 yearsకో 6 yearsకో మళ్ళీ తిరగబడవచ్చు, రావచ్చు అని కూడా చాలా మందికి అపోహ అనేది ఉంటుంది. సో దాని పరంగా కూడా చెప్పడం జరుగుతుంది అనమాట. సో అలాంటి అపోహలన్నీ కూడా మీరేమీ పెట్టుకోవద్దని చెప్తున్నారు డాక్టర్ గారు. అండ్ అలాగే మెడిసిన్స్, వీరికి ఇచ్చే మెడిసిన్స్ కూడా ఏ విధంగా ఉంటాయి డాక్టర్ గారు? ఎందుకంటే క్యాన్సర్ దీంతో పాటు మళ్ళీ వేరే ఆర్గన్స్కి కూడా ఏం ఎఫెక్ట్ అవ్వకుండా గర్భసంచి కూడా చాలా ఈవెన్ ఇన్సైడ్ ఆర్గన్స్ అన్నీ కూడా చాలా సెన్సిటివ్గా ఉంటాయి కాబట్టి సో ట్రీట్మెంట్ సర్జరీస్ అయినా కీమో రేడియేషన్స్ ఇచ్చినా మెడిసిన్స్ కూడా అంతే కేర్ఫుల్గా ఇస్తుంటారు కాబట్టి సో వీరికి ఎటువంటి మెడిసిన్స్ అనేవి ఎక్కువ యూజ్ అంటే ఈ క్యాన్సర్కి ఏ కీమోథెరపీ మందులు పనిచేస్తాయో ఆ మందులే నిర్ధారించి వాళ్ళ అంటే ప్రతి కీమోథెరపీ ఇచ్చేటప్పుడు కూడా మనిషి యొక్క హైట్ వెయిట్ చూసి బాడీ సర్ఫేస్ ఏరియాని క్యాలిక్యులేట్ చేస్తారు. దాని ప్రకారంగా ఆ కీమోథెరపీ మందు ఎంత డోసులో ఇవ్వాలి అనేది నిర్ధారిస్తారు. సో ఆ డోసు ప్రకారంగా వాళ్ళకి కరెక్ట్ డోసు క్యాలిక్యులేట్ చేసి ముఖ్యంగా చాలా ఇంజెక్షన్స్ సెలైన్లో మిక్స్ చేసి డ్రిప్స్ కింద ఇస్తారండి. రైట్. అండ్ అలాగే ఇంకొక క్వశ్చన్ కూడా డాక్టర్ గారు, చాలా మంది కూడా కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో యూరిన్ అనేది ఎక్కువసేపు హోల్డ్ చేసుకుంటూ ఉంటారు. సో అలా హోల్డ్ చేసుకున్న వాళ్ళలో కూడా ఈ సర్వైకల్ రావడానికి అలాంటిది ఏముండదు, అలా ఏముండదండి. ఈ యూరిన్ ఎక్కువ కాలం హోల్డ్ చేసుకుంటే యూరినరీ ఇన్ఫెక్షన్ వస్తుంది కానీ సర్వైకల్ క్యాన్సర్ ఏమి రాదండి, ఏం రాదండి.
రైట్. సో అది కూడా అంటే ఆ అపోహ కూడా లేదండి, అలా ఏం లేదు చెప్తున్నారు. యూరిన్ ఇన్ఫెక్షన్స్ అయితే వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని చెప్తారు. మోస్ట్లీ అది ఐ థింక్ మంచి ఇది కూడా కాదు. మాక్సిమం ఎక్కువసేపు హోల్డ్ చేసుకున్నా గానీ ఖచ్చితంగా ఫర్దర్ గా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి కాబట్టి అలాంటివి మాక్సిమం అవాయిడ్ చేస్తేనే మంచిది అందరూ. అండ్ అలాగే ఈ సర్వైకల్ క్యాన్సర్ లో కూడా మీరు చెప్పడం జరిగింది అది ఎంత వరకు స్ప్రెడ్ అయింది. ఇన్ కేస్ ఒకవేళ అలానే నెగ్లెక్ట్ చేస్తే వేరే ఆర్గాన్స్ కి కూడా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని చెప్పారు. ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ పేషెంట్ ఎవరైతే ఈ సర్వైకల్ క్యాన్సర్తో వచ్చారో వాళ్ళు ఇనిషియల్ సెకండ్ థర్డ్ స్టేజ్లో ఉండి వేరే ఆర్గాన్స్కి కూడా ఎఫెక్ట్ అయ్యి అంటే స్ప్రెడ్ అయ్యి ఉంటే కనుక అప్పుడు వాళ్ళ ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? అదేనండి, అంటే ఇప్పుడు బోన్స్కి స్ప్రెడ్ అయింది అనుకుందాము. బోన్స్కి స్ప్రెడ్ అయినప్పుడు చాలాసార్లు వాళ్ళకి నడుము నొప్పి అలాగా ఉంటుంది. సో ఎక్కడైతే బోన్లో ఉంటుందో ఆ పార్ట్కి రేడియేషన్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. తర్వాత ఇంకా ఎక్కడైనా లివర్కి వాటికి స్ప్రెడ్ అయింది అనుకోండి, యూజువల్గా ఈ కీమోథెరపీ మందులు మనం ఏమైతే ఇస్తామో అది ఒక్క చోటే పనిచేయదు, మొత్తం బాడీలో అన్ని చోట్ల కీమోథెరపీ మందులు అనేవి పనిచేస్తాయి అన్నమాట. సో అలాంటప్పుడు మనకి బాడీలో ఎక్కడ స్ప్రెడ్ అయింది ఏ స్టేజ్ ఉన్న దాని ప్రకారంగా ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఉన్న రేడియేషన్, సర్జరీ, కీమోథెరపీ అనేది ఏది ముందు ఏది వెనక అనేది మనము దాన్ని అటు ఇటుగా మార్చి ట్రీట్మెంట్ అనేది ఇవ్వాలి. సపోజ్ బాగా అడ్వాన్స్డ్ 4th స్టేజ్లో ఉన్నది, బాడీలో అంతా స్ప్రెడ్ అయింది అనుకోండి, అప్పుడు ఎక్కువ కీమోథెరపీ అనేది ఇస్తారు. ఇచ్చి కింద ఎక్కడైతే సర్విక్స్లో క్యాన్సర్ గ్రోత్ ఉందో అక్కడి నుంచి బ్లీడింగ్ అది రాకుండా ఆ ఒక్క పార్ట్కి కొంచెం రేడియేషన్ ఇవ్వడం అనేది అలా జరుగుతుంది అనమాట. సో అలా ఈ మనకున్నటువంటి ట్రీట్మెంట్ మొడాలిటీస్ని స్టేజ్ బట్టి ఏది ముందు ఏది వెనక ఎప్పుడు ఇవ్వాలి అనేది నిర్ధారణ జరుగుతుంది. ఓకే. అండ్ అలాగే ఒకవేళ డాక్టర్ గారు 50 అబోవ్ అంటే 50+ ఉన్న వాళ్ళలో కనుక మనం ఈ సర్వైకల్ క్యాన్సర్ డిటెక్ట్ చేసినట్లయితే అండ్ వాళ్ళకి ఏమన్నా అంటే ఇప్పుడు చాలా వరకు కూడా మాక్సిమం 30+లోనే బీపీ షుగర్లు అనేవి చాలా మంది కామన్ అయిపోయాయి. ఇప్పుడు ఈ పేషెంట్స్లో 50+ ఉన్న వాళ్ళలో కనుక సర్వైకల్ క్యాన్సర్గా మళ్ళీ వాళ్ళకి అదర్ హెల్త్ ఇష్యూస్ కూడా ఉండి లైక్ షుగర్ ఉండి బీపీ ఇవన్నీ ఉండుంటే కనుక మళ్ళీ వాళ్ళకి ట్రీట్మెంట్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది? ఎందుకంటే ఏజ్ కూడా పెరుగుతూ ఉండే కొద్దీ మేబీ కాంప్లికేషన్స్ ఉంటాయి కాబట్టి సో ఇలాంటి వాళ్ళకి ట్రీట్మెంట్ ఎట్లా అంటే ఉంటుందండి మీరు చెప్పినట్టు. కాకపోతే ప్రతి పేషెంట్కి కూడా క్యాన్సర్లో ట్రీట్మెంట్ ఇచ్చే ముందు పెర్ఫార్మెన్స్ స్టేటస్ అంటే వాళ్ళ వెల్ బీయింగ్ ఎలా ఉన్నది దాంట్లో కూడా ఉంటాయి. పెర్ఫార్మెన్స్ స్టేటస్ 1, 2, 3, 4 అనేది నిర్ధారిస్తారు. అంటే ఇప్పుడు క్యాన్సర్ డాక్టర్ గారు చేసే డ్యూటీ అది. వాళ్ళు ఫస్ట్ పేషెంట్ జనరల్ వెల్ బీయింగ్ ఎలా ఉన్నదని అసెస్ చేస్తారు. అసెస్ చేసి మిగతా ఇవన్నీ ఇప్పుడు మీరు చెప్పినవన్నీ ఇంచుమించుగా చాలా మందికి ఉంటాయి, ఉండకుండా ఉండవు. అది ఉన్నాయి కదా అని మనం క్యాన్సర్ ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది ఆపడం అనేది యూజువల్గా ఉండదన్నమాట. వాళ్ళకి తట్టుకునే శక్తి ఉన్నంత వరకు తర్వాత మిగతావన్నీ మనం కంట్రోల్ చేయగలిగినంత వరకు తప్పకుండా అందరికీ స్టాండర్డ్గానే ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట. అదే అండి. అండ్ అలాగే కొంతమంది యాక్చువల్లీ ఈ కీమోథెరపీ ఏదైతే కీమోథెరపీ చేస్తూ ఉంటారో దానికి కూడా చాలా మంది కూడా డీలా పడిపోతూ ఉంటారు. అవునండి, అవన్నీ కామనే. అంటే సో అంటే మాక్సిమం ప్రతి ఒక్కళ్ళు కూడా ఫేస్ చేయాల్సింది ఖచ్చితంగా ట్రీట్మెంట్ అయితే జరుగుతుంది మీరు అన్నట్లుగానే. ఒకవేళ వాళ్ళు ఏమన్నా వీక్ అయిపోతున్నారు అంటే కనుక అటువంటి సిచ్యువేషన్స్ లో ఉన్న పేషెంట్స్ ని కూడా ఎలా ట్రీట్ చేస్తారు? అంటే మనం వాళ్ళకి ట్రీట్మెంట్ తోటి సైడ్ ఎఫెక్ట్స్ అవి వస్తున్నాయి అంటే ముందు ట్రీట్మెంట్ ఇచ్చే ముందే వాళ్ళకి చాలా కౌన్సిలింగ్ అనేది చేస్తారు. సైడ్ ఎఫెక్ట్స్ అవి ఏమేమి వస్తాయి, వాటికి ఎలా తట్టుకోవాలో అన్నీ చెప్తారు. సపోజ్ వాళ్ళకి అలా తట్టుకునే శక్తి లేకపోతే ట్రీట్మెంట్ మూలాన చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంటే ఇందాక చెప్పినట్టుగా సపోర్టివ్ కేర్ అనేది చాలా మటుకు ఇవ్వాల్సిన అవసరం వస్తుంది. ఒకవేళ అవన్నీ ఇచ్చినా కూడా వాళ్ళు తట్టుకునే పరిస్థితి లేకపోతే ట్రీట్మెంట్ అనేది వాళ్ళ డోసు అవన్నీ కూడా మాడిఫై చేస్తారు. అంటే ఇంత పర్టికులర్ డోసులో ఇస్తే వాళ్ళు తట్టుకునే శక్తి తక్కువగా ఉంది, వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి, ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటే నెక్స్ట్ టైం ఇచ్చినప్పుడు డోసు తగ్గించి ఇవ్వడము లేకపోతే డ్రగ్ మార్చడము అలా అవన్నీ వాళ్ళు మనం డాక్టర్స్ ప్లాన్ చేస్తారు అన్నమాట. అవునండి, అవునండి, చేంజ్ చేస్తూ ఇస్తారు. ఎందుకంటే ఇది కూడా చాలా మంది మిస్టేక్స్ క్యాన్సర్ తో సఫర్ అవుతున్న చేస్తుంది ఏంటంటే ఈ కీమో రేడియేషన్ తట్టుకోలేము, భయపడతారు. అప్పుడే ఇంకా అసలు మనం సర్వైవ్ అవ్వలేక తట్టుకోలేక చనిపోయిన వాళ్ళు మా చుట్టాల్లో చనిపోయారు లేకపోతే ఫ్రెండ్స్ లో తెలిసిన వాళ్ళు ఇలా జరిగాయని వాళ్ళు చెప్పిన వీళ్ళు చెప్పినవి విని ట్రీట్మెంట్ కూడా యాక్చువల్లీ నిర్ధారణ అయిన తర్వాత ట్రీట్మెంట్ చేయించుకోవడానికి కూడా కొంతమంది భయపడుతూ ఉంటారు. సో అందుకని వాళ్ళ కోసం కూడా జరిగింది. సో అట్లాంటి భయాలు ఏమి పెట్టుకోవద్దు. ఖచ్చితంగా ప్రాసెస్ అయితే అదే ఉంటుంది. డాక్టర్ గారు అదే చెప్తున్నారు, ప్రాసెస్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. కీమోస్ చేయాలి, రేడియేషన్ ఆ ప్రాసెస్ ఏది ఉంటుందో అది చేస్తేనే ట్రీట్మెంట్ అనేది కంప్లీట్ అవుతుంది.
బట్ దానికి బిఫోర్గా మీకు చక్కగా కౌన్సిల్ ఇస్తారు, ఎట్లా ఉంది ఏంటి మీ హెల్త్ కండిషన్స్ చూస్తారు. ఇఫ్ ఇన్ కేస్ మీకు డాక్టర్ గారు అన్నట్లు ఒకవేళ మీకు ఆ హెవీ డోసేజ్ కనుక మీ బాడీ తట్టుకోలేకపోతుందంటే కనుక మీకు మళ్ళీ దాన్ని ఎలా తగ్గించి తక్కువ ఎంత ఇవ్వాలి, ఎంత డోసేజ్ ఇవ్వాలి, మెడిసిన్స్ ఏమైనా చేంజ్ చేయాలా. సో ఇవన్నీ కూడా అంటే అడ్వాన్స్డ్గా మెడికల్ దీనిలో ఇన్ని వచ్చాయి కాబట్టి భయం అయితే మీరు భయపడాల్సిన అవసరం లేదు. హ్యాపీగా చాలా వరకు కూడా ఒకప్పుడు క్యాన్సర్ అంటే లైఫ్ అయిపోయింది ఇంకా లైఫ్ లేదని చాలా మంది భయపడేవాళ్ళు. సో ఇప్పుడు ఆ సిచ్యువేషన్స్ కూడా లేవు. ఏ స్టేజ్లో ఉన్నా ఏ ఏజ్ వాళ్ళకి వచ్చినా కానీ హ్యాపీగా మీరు ధైర్యం చేసి స్ట్రాంగ్గా ఉండి వెళ్ళి చూపించుకొని ట్రీట్మెంట్ చేయించుకుంటే కనుక మీరు మనోధైర్యం అనేది పెట్టుకొని మీరు 100% మీరు డాక్టర్ దగ్గరికి ఆ మనోధైర్యంతో వెళ్తే వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తారు, చక్కగా మీ బాడీ రెస్పాండ్ అవుతుంది. అండ్ తర్వాత కూడా లైఫ్ అనేది ఉంటుంది. చాలామంది కూడా సర్వైవ్ అవుతున్న వాళ్ళు కూడా ఉన్నారు అని చెప్తున్నారు. సక్సెస్ రేట్ కూడా చాలా బాగుందని చెప్తున్నారు. కాబట్టి సో భయాలు అయితే పెట్టుకోకండి. క్యాన్సర్ వచ్చినా కానీ ఇప్పుడైతే అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ అయితే ఉన్నాయి, మనకి అన్ని అవైలబుల్గా ఉన్నాయి. ఈవెన్ గవర్నమెంట్ హాస్పిటల్స్లో కూడా మంచిగా ఎక్స్పర్ట్స్ డాక్టర్స్ ఉంటున్నారు, అన్ని వేళలా మీకు అవైలబుల్గా ఉంటున్నారు. కాబట్టి భయాలు అపోహలు పెట్టుకోవద్దు. ఖచ్చితంగా వెళ్ళి మీరు చూపించుకొని ట్రీట్మెంట్ చేయించుకోండి. హ్యాపీగా తర్వాత లైఫ్ కూడా చాలా ఉంటుంది కాబట్టి హ్యాపీ లైఫ్ని లీడ్ చేయొచ్చు. సో యాక్చువల్లీ ప్రతిదానికి కూడా అంటే వస్తే ఏంటి, వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ మనం చెప్పుకుంటూ ఉన్నాం. అసలు ఇలాంటి సిచ్యువేషన్స్ రాకుండా ఉండాలి అంటే మన లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉండాలంటారు, మనం తీసుకునే ఆహారం ఏ విధంగా ఉండాలి, ఇన్ జనరల్గా కామన్ అందరికీ కూడా ఏ విధంగా ఉంటే మంచిది అంటారు? అంటే ఇప్పుడు మీరు ముఖ్యంగా ఈ ఆహారము వాటి గురించి చెప్పేదానికంటే చాలా ముఖ్యమైనది నేను ఈ సర్వైకల్ క్యాన్సర్ నివారణ గురించి చెప్తాను, తర్వాత మీ ప్రశ్నకి సమాధానం చెప్తాను. ఎందుకంటే సర్వైకల్ క్యాన్సర్ అనేది ఒక ప్రివెంటబుల్ క్యాన్సర్, అంటే మనం నివారించగలిగేటువంటి క్యాన్సర్. ఇందులో ముఖ్యంగా ఏంటి అంటే మనకి ఇప్పుడు ఈ హెచ్పివి అనేటువంటి వైరస్కి ఆ వైరస్ ఇన్ఫెక్షన్ మన శరీరంలోకి రాకుండా మనకి టీకాలు అనేవి వచ్చాయి. అది చాలా ముఖ్యమైనది. ఇప్పుడు మీరు అందరూ మీ పిల్లలందరికీ పుట్టినప్పటి నుంచి రకరకాల వ్యాధులు రాకుండా, అంటే టీబీ మన క్షయ రాకుండాను, పోలియో రాకుండా, కోరింత దగ్గు ఇవన్నీ రాకుండా టీకాలు ఇప్పించుంటారు. అట్లాగే ఈ హెచ్పివి వైరస్ అనేది మన శరీరంలోకి ఎంటర్ అవ్వకుండా, మన బాడీలోకి ప్రవేశించకుండా టీకాలు అనేవి మనకి వచ్చాయన్నమాట. అవునండి. సో అది మెయిన్గా ప్రివెన్షన్ కింద మనం ఫస్ట్ ఆలోచించాల్సింది. సో ఈ టీకాలు కూడా మన దేశంలోనే ఇప్పుడు తయారవుతున్నాయి. ఇంతకాలం మనం ఆ ఇంజెక్షన్స్ వేరే దేశాల నుంచి తెప్పించుకునే వాళ్ళం. ఇప్పుడు మనకి మన ఇండియన్ కంపెనీయే ఈ వ్యాక్సిన్ అనేది తయారు చేసి మార్కెట్లోకి వచ్చింది. ఈ వ్యాక్సిన్ ని సెర్వావాక్ వ్యాక్సిన్ అని అంటారు. ఈ వ్యాక్సిన్ ఇందాక నేను చెప్పినటువంటి హెచ్పివి 16, 18 ఇన్ఫెక్షన్ రాకుండా ఈ వ్యాక్సిన్ అనేది చాలా హెల్ప్ చేస్తుంది. ఇదే కాకుండా ఇంకా 2 అదర్ టైప్స్ హెచ్పివి 6 and 11 మొత్తం 4 టైప్స్ వైరస్ ఇన్ఫెక్షన్ రాకుండా మనకి ముఖ్యమైనవి అనమాట. అవి ఎప్పుడు వేయించాలంటారు పిల్లలు? ఈ వ్యాక్సిన్ అనేది ఆడపిల్లలకి, మన ఇండియాలో తయారు చేసినటువంటి వ్యాక్సిన్ అయితే ఆడపిల్లలకి, మగపిల్లలకి 9 ఏళ్ల వయసు నిండినప్పటి నుంచి 26 ఏళ్ల వయసు లోపల వరకు మనం ఇప్పించవచ్చు. అంటే మొదటి 14 ఏళ్ల వయసు వరకు ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా 2 డోసులు సరిపోతాయి. అంటే మొదటి ఇంజెక్షన్ ఇచ్చిన 6 నెలలకి 2వ డోసు ఇప్పించాలి. తర్వాత 15 ఏళ్ళు పైబడితే కనుక 15 ఏళ్ల నుంచి 26 ఏళ్ల వయసు వాళ్ళకి 3 డోసులు ఇప్పించాలి. సో అది మెయిన్ ప్రివెన్షన్ అదండి సర్వైకల్ క్యాన్సర్కి. సో దట్ ఈస్ ద నెంబర్ 1 ప్రివెన్షన్. అంటే ఏదైనా రాకుండా నివారణ ప్రివెన్షన్ వ్యాక్సిన్ అనేది ఇప్పుడు మనం ఎలా అయితే పోలియో రాకుండా మనం నివారించగలుగుతున్నాము, స్మాల్ పాక్స్ పెద్దమ్మవారు అనేవారు, అది ఇప్పుడు ఎవరికి చాలా మందికి అసలు తెలీదు, అది లేదు. ఇప్పుడు దానికి వ్యాక్సిన్ కూడా లేదు. ఇప్పుడు మనందరం కరోనా వ్యాక్సిన్ తీసుకున్నాము, 2 డోసులు 3 డోసులు 4 డోసులు కూడా తీసుకున్నారు. సో అట్లాగే ఈ హెచ్పివి ఇన్ఫెక్షన్ రాకుండా వ్యాక్సినేషన్ తీసుకోవడం అనేది చాలా చాలా ముఖ్యమైనటువంటి ప్రివెన్షన్ అండి. అది చాలా అందరూ తప్పకుండా తెలుసుకోవాల్సినటువంటిది. అదొకటి. సెకండ్, లైఫ్ స్టైల్ అంటే చిన్న వయసులో పెళ్లి చేసుకోవడం అనేది అంత ముఖ్యమైన మంచి పని కాదు. అంటే ఇంకా పల్లెటూళ్ళకి వెళ్తే మీరు అవునండి ఇంకా అక్కడ ఉంటాయి, అది ఒకటి. సో అది లేకుండా చూసుకోవడము. తర్వాత ఫుడ్ వైజ్ అంటే ఈ క్యాన్సర్కి సంబంధించి కాదు, ఏ క్యాన్సర్కి సంబంధించి అయినా మనము కొన్ని రకాల ఆహార పదార్థాలు అవాయిడ్ చేయగలిగితే చాలా మంచిది. అంటే ఎక్కువగా జంక్ ఫుడ్స్ తినడము, ఎక్కువ ఆయిలీ ఫుడ్స్ తినడము, అలాంటివి అంటే మన
వయస్సుకి మనకున్న హైట్కి తగ్గట్టుగా మన వెయిట్ అనేది ఉండాలి. ఓవర్ వెయిట్ అనేది రాకుండా చూసుకోవాలి. ఓవర్ వెయిట్ రావటం మూలన క్యాన్సరే కాకుండా రకరకాల హెల్త్ ఇష్యూస్ వస్తాయన్నమాట. సో ఆ విధంగా ఆ లైఫ్ స్టైల్ అనేది అక్కడ మోడిఫికేషన్ చాలా ఇంపార్టెంట్. తర్వాత ఇంకొకటి ఏంటంటే మనం ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. జనరల్గా అందరూ ఆరోగ్యంగా, అవునండి అది. సో ఈ సర్వైకల్ క్యాన్సర్కి పర్టికులర్గా నేను చెప్పినట్టుగా వ్యాక్సినేషన్, దాంతోపాటు నేను మళ్ళీ చెప్తున్నది స్క్రీనింగ్ పరీక్షలు. 30 ఏళ్ళు దాటిన స్త్రీలందరూ స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవడం. సో అది బేసిక్గా ఆ రెండు కనుక అందరూ అర్థం చేసుకుంటే ఆ పిల్లలకి టీకాలు ఇప్పిద్దాం, తల్లులందరూ వెళ్ళి స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకుందాం. ఈ నిర్ధారణ రావాలన్నమాట. అది సంబంధించి కూడా డాక్టర్ గారు చాలా క్లియర్ కట్ గా చెప్పారు. సో రాకుండా ఉండాలి అంటే గనక 9 ఇయర్స్ నుంచి 26 ఇయర్స్ అవునండి అమ్మాయిలకి గానీ అబ్బాయిలకి గానీ వ్యాక్సిన్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. సో దీనికి సంబంధించి సర్వైకల్ క్యాన్సర్ రాకుండా ఉండడానికి వ్యాక్సిన్స్ అయితే వచ్చాయి. 6 months తర్వాత, అంటే 6 months కి ఒకసారి 3 times వేయించుకోవాల్సి ఉంటుంది. ఏజ్ బట్టి డిసైడ్ చేస్తాం. సో ఆ వ్యాక్సిన్స్ కూడా మన ఇండియాలోనే తయారు చేస్తున్నారు అండ్ అవైలబుల్ గా కూడా ఉన్నాయని చెప్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా చూసినట్లయితే మీ పిల్లలకి వ్యాక్సిన్స్ అయితే వేయించండి. అండ్ అలాగే 30 years అబోవ్ ఉన్న స్త్రీలందరూ కూడా ఖచ్చితంగా స్క్రీనింగ్ టెస్ట్ అనేది మస్ట్ అండ్ షుడ్ గా వెళ్ళి అట్లీస్ట్ ఒక్కసారన్నా చేయించుకోండి. ఏమన్నా ఇష్యూస్ ఉన్నా కానీ ఖచ్చితంగా మీకు క్లియర్ అవుట్ అవుతాయి. సో దీని ద్వారా ఏంటంటే ఈ విధంగా అవేర్నెస్ అనేది పెంచుకుంటూ ఉండడం వల్ల ఇటువంటి క్యాన్సర్స్ రాకుండా మనం చేసుకోవచ్చు అని డాక్టర్ గారు చెప్తున్నారు. సో ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని, అవేర్నెస్ తెచ్చుకుంటారని కోరుకుంటూ, బిఫోర్ దట్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో న్యూ ఇయర్ లో మీరందరూ చేయాల్సింది ఏంటంటే జనవరి మంత్ ని సర్వైకల్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్ అంటారు. సో న్యూ ఇయర్ లో మీ న్యూ ఇయర్ రిజల్యూషన్స్ చాలా మంది అనుకుంటారు కదా, కొత్త సంవత్సరంలో ఇవి చేద్దాం అవి చేద్దామని. సో కొత్త సంవత్సరంలో అందరూ చేయవలసింది ఏంటి అంటే పిల్లలకి టీకాలు ఇప్పించండి, మీరందరూ తల్లులందరూ వెళ్ళి స్క్రీనింగ్ చేయించుకోండి. అదే అందరికీ న్యూ ఇయర్ గిఫ్ట్. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఇది ఇవాల్టి హెల్త్ టైం. రేపు మరో టాపిక్ తో మళ్ళీ మీ ముందుంటాను. కీప్ వాచింగ్ ఐ డ్రీమ్ న్యూస్.